గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒక సినిమా స్క్రిప్ట్ అనుకున్నప్పుడు అంటే హీరోయిజం బేస్ మీద కథను అల్లుకుంటారా, లేకపోతే మీరు అల్లుకున్న కథలో హీరోయిజాన్ని మీరు మ్యాక్సిమం చొప్పించడానికి ట్రై చేస్తారా అన్నది నాకు ఇప్పుడు మీ మొదటి సినిమా భద్ర దగ్గర నుంచి ఈ రోజు వరకు డౌట్ అది. 100% అల్లుకున్న కథలోంచే హీరోయిజం లేపుతాం సార్. ఓకే, ఎందుకంటే ఒక టోటాలిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇప్పుడు ఈరోజు మీరు మాట్లాడుతున్నా సరే ఒక ఎమోషన్ అంటే ఫస్ట్ నుంచి ఒక టైట్ హీరో ఇంట్రడక్షన్ దగ్గర నుంచి ఒక మంచి టైట్ మెయింటైన్ చేస్తూ వెళ్ళిన మనం మధ్యలో అసలు ఒక ఫ్యామిలీ అంటే ఏంటి, ఒక కుటుంబం అంటే ఏంటి, కుటుంబ వ్యవస్థ అంటే ఏంటి, ఒక ఊరేంటి, వాళ్ళ మధ్యలో ఉండే కట్టుబాట్లు ఏంటి, తండ్రి తల్లి చెల్లి కొడుకు మధ్య ఉండే అనుబంధాలు ఏంటి, ఈ మొత్తం చెప్పడం అనేది నాకు చాలా ఇష్టం అండి. ఓకే, ఎందుకంటే ఈ సొసైటీకి మనం మంచి చేయబోయినా పర్లేదు సార్, చెడు చేయకూడదు. ప్లస్ ఈరోజు కుటుంబ వ్యవస్థలు కొంచెం అందరూ బాగా లైఫ్ స్పీడ్ అయిపోవడం వల్ల, బిజీ అయిపోవడం వల్ల ఎటువంటి అటు వెళ్ళిపోతున్నారు. అవును, ఆ సీన్ కూడా మీరు ఎంత బాగా పండించారంటే నాకు మీరు తీసిన దానికన్నా నాకు ఎక్కువ కంటస్తా ఉంది ఆ సినిమా. మీ కొడుకు ఎక్కడున్నాడు, నీ కొడుకు ఎక్కడున్నాడు అంటే లండన్లో ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు, న్యూజిలాండ్లో ఉన్నాడు అని అందరు చెప్తే మరి నీ కొడుకు ఎక్కడున్నాడు అంటే అగో అని చూపిస్తే వాడు అక్కడ అందరితో పాటు రావడం అసలు చాలా టచ్చింగ్గా అనిపించింది అనమాట ఒక్కసారి ఆ సీన్ దగ్గర. అంటే మీకు కుటుంబ వ్యవస్థ పట్ల తల్లిదండ్రులు అనే ఒక ఇన్స్టిట్యూషన్, ఫాదర్ అండ్ మదర్ అంటే ఆ ఇన్స్టిట్యూషన్ పట్ల మీకున్న గౌరవం, అపారమైన ఆపేక్ష అవన్నీ కూడా ఆ సీన్లో చాలా బాగా కనిపించాయండి. మీరు కంటిన్యూ చేస్తున్నారు, ఇందాక చెప్తున్నారు. లేదండి, సో దాని మీద మనకు ఒక బాధ్యత ఉందండి. తప్పకుండా ఈరోజు వాళ్ళు కలిసి ఉండడానికి అవకాశం లేనప్పుడు అట్లీస్ట్ మనం చూపించాలి. కలిసి ఉండే ఇది ఉండే ఆనందం, ఇది ఆ కలర్ఫుల్నెస్ ఇలా ఉంటుంది. మనం పక్కన ఉన్నప్పుడు పెద్దవాళ్ళు వాళ్ళు ఉండే అంత ఆరోగ్యకరంగా, మనం లేనప్పుడు వాళ్ళు ఉండే అంత ఇది వేరేగా ఉంటుంది. అవును, సో అవకాశం ఉన్నంత వరకు వాళ్ళకి పక్కనే ఉండడానికి ప్రయత్నిద్దాం. అందరికీ కుదరాలని లేదండి. ఆ డైలాగ్ కూడా చెప్పించారు, అది అందరికీ కుదిరే పని కాదు, అది నాకు కుదిరింది నా అదృష్టం చెప్పించామండి. ఎందుకంటే నా తల్లిదండ్రులు అంటే నా ఆత్మ, వాళ్ళు వేరే కాదు అని చెప్పాం సార్. ఎందుకంటే నాకు ఆ అవకాశం దొరికింది సార్, అక్కడ ఆ అవకాశం దక్కింది. సో తప్పకుండా ఒక మంచి చెప్పాలి అనుకున్నాను సార్, చెప్పాను సార్. ఇదేనే కాదు సార్, నా అంటే నేను చేసిన సినిమాలు భద్రా దగ్గర నుంచి మీరు ఇక్కడ వరకు ఏది తీసుకున్నా, లాస్ట్ అఖండ వరకు ఎందులో ఏది తీసుకున్నా సరే సార్ ఒక సోషల్ ఎలిమెంట్ ఉంటుంది. అవును, 100% జనంలోకి వెళ్ళేలా ఉంటుంది. 2 ఒక అద్భుతమైన ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది. అది కంపల్సరీ జనంలోకి చూసుకుపోయేలా ఉంటుంది. నాకు అంటే ఈరోజు నేను డైరెక్టర్ అయ్యాను సార్. భగవంతుడు ఏదో నాకు రాశాడు, ఒక మంచి యోగం ఉంది. నా తల్లిదండ్రులు ఇచ్చిన 250 గ్రాముల గుజ్జు, 250 గ్రాములు ఏమండి, లేదు తక్కువ, మీరు తప్పు కొలుచుకున్నారేమో అనుకున్నా. ఒక 500 గ్రాములు చాలండి ఇచ్చారు. ఈరోజు అవకాశం ఇచ్చారు, అవకాశం ఉన్నంత వరకు మంచి చెప్దామండి. అందుకని ఒక బూత్ వాడను సార్, రాంగ్ వేస్ వాడను సార్, డబుల్ మీనింగ్ మాట కానీ ఒక అపశబ్దం అంటారే మామూలుగా విలేజ్లో మాట్లాడుకునే మాటల్లో కూడా మీరు ఎక్కడ కూడా ఆ కైండ్ ఆఫ్ అబ్సీనిటీ అన్న దాన్ని అలౌ చేయరండి. అది ఇవ్వను సార్. మీరు చాలా ఎమోషనల్గా ఉంటాయి మీ డైలాగులు, మీ సీన్స్లో. అదే అంటే మీరు, నాకు ఇంకో డౌట్ కూడా ఉంది, అంటే మీరు కీ డైలాగ్ రాస్తారా ముందు, లేకపోతే రత్నం గారే మొత్తం రాసాడా? లేదండి, కీ డైలాగ్స్ ఉంటాయండి. కీ డైలాగ్స్ అది సపరేట్ అండి. సినిమా అనుకున్నప్పుడే నేను కొన్ని చేసి పెట్టుకుంటామండి. ఓకే, తర్వాత రత్నం గారు మామూలుగా ఒక వెర్షన్ రాస్తారండి, ఆయన వెర్షన్ రాసుకుంటూ వెళ్ళిపోతారండి. 5 ఉంటుంది. కొన్ని కీ డైలాగ్స్ ముందు నుంచే ఇది చేసి పెట్టుకుంటాను సార్ నేను. ఓకే, పెట్టుకుని వెళ్తాను సార్. అంటే మీరు నార్మల్గా ఇన్ జనరల్గా మీరు ఎక్కడ ఇంటర్వ్యూస్లో చాలా గొప్ప ఎలాబొరేట్గా మాట్లాడిన సందర్భాలు అయితే నేను చూడలే. ఏది మన ఛానల్ ఇంటర్వ్యూస్లో కానీ, సోషల్ మీడియా ఇంటర్వ్యూస్లో కానీ. నాకు ఇంకొక విషయం మీ దగ్గర తెలుసుకోవాలని అనిపించింది ఏంటంటే, ఫ్యామిలీ సిస్టమ్ని ఎంత గౌరవిస్తారు కదా, అసలు మీ ఫ్యామిలీ ఏంటి అన్నది తెలుసుకోవాలని నా కోరిక సార్. ఫాదర్ మదర్ ఎక్కడ ఉంటారు? లేదండి, అంటే నాన్నగారు అమ్మగారు నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతే వారు లేరండి. కాలం చేశారు. నాది యాక్చువల్లీ జాయింట్ ఫ్యామిలీలానే ఉంటుందండి. మొత్తం అంతా నా దగ్గరే ఉంటారు, అంతా మెజారిటీ. ఓకే, మెజారిటీ హైదరాబాద్లో కూడా నా ఇంట్లో కూడా 15 మంది ఉంటారండి. అబ్బా, సో అందుకే మీ సినిమాల్లో అందరూ ఏ ఇంట్లోనే 10 మందికి తక్కువ ఉండరు. లేదండి, అదే ఇది ఉంటుందండి. సో ఇక దాన్ని ఇది అని కాదు సార్, కన్ఫామ్ నాకు ఒక అవకాశం ఉంది, ఆ అవకాశాన్ని మంచి ప్లాట్ఫామ్ మీద ప్రజెంట్ చేయాలి అనేది ఉద్దేశం సార్. సో అందుకని ఇదంతా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఆ రకమైన సెటప్ని రాయడం అన్నా,
దానిలోంచి మళ్ళీ హీరోయిజాన్ని బయటికి తీసుకురావాలి, మళ్ళీ హీరోని సెపరేట్గా చూపించాలి అంటే అది చాలా కష్టసాధ్యమైన ప్రక్రియ అండి. అవునండి. అంత సులభంగా జరిగేది కాదు. అయితే హీరోయిజము లేకపోతే ఫ్యామిలీ డ్రామా, మైల్డ్ ఫ్యామిలీ డ్రామాలు సెంటిమెంటల్గా వెళ్తాయి. మీరు అలా ఉండవు. అంటే ఒకే వే చెప్తే మాత్రం చూడడు సార్. ఇప్పుడు ఆడియన్ కూడా కష్టమైపోద్ది. అంటే ఇప్పుడు నేను అఖండ చేసి వచ్చాను సార్. నేను వన్ వే వెళ్తే అసలు అంటే ఇది లేదు వెంటనే నేస్తారండి. దమ్ము లేదురా వెంటనే నేస్తారండి. ఇప్పుడు కుటుంబ వాల్యూస్ చూడాలంటే కూడా సార్ దాని తర్వాత ఉండే ఆ హార్డ్నెస్ లేకపోతే మీరు సాఫ్ట్ అయిపోద్దండి. సాఫ్ట్ ఈవెన్గా పెడుతుందండి. దాని మీద ఫ్లాట్ అయిపోతుంది, అర్థవంతంగా ఉండదు, ఫ్లాట్ అయిపోద్ది. చూడడానికి కూడా అమ్మా అనుకున్న ఆ ఫీల్ రానివ్వకూడదు సార్. అది రానికుండా ఉండాలి అని అంటే దీనిలో తీసుకునే ఒక ఇది, కంటెంట్లోనే తీసుకునే ఒక ఇది, వెళుతూ 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 దమ్ముగా ఒకటి లేపుతామండి. ఓకే, బలంగా ఒకటి లేపుతాం, ఆటోమేటిక్గా కూర్చుంటాడు. అంటే ఇప్పుడు దాకా చేసిందంతా కూడా ఎంజాయ్ చేస్తాడు. అప్పుడు అవునండి, ఆ బ్రేక్ ఎప్పుడైతే ఉందో అక్కడి నుంచి ఒక ఎమోషన్ లేపి తీసుకొచ్చి దీన్ని కనెక్ట్ చేస్తామండి. ఓకే, ఎప్పుడైతే దీన్ని కనెక్ట్ చేసామో దీనికి కనెక్షన్ ఇచ్చాడా హ్యాపీ. సో అలా మనం ఒక మంచి ఇది తీసుకున్నప్పుడు అండి చెప్పేది కాస్త స్ట్రెస్సే చెప్పాలి. ఆ స్ట్రెస్సే ఎమోషనల్ యాక్షన్. ఈ ఎమోషనల్ యాక్షన్ అనేది ఆ స్ట్రెస్సేనండి. రైట్ అండి, రైట్. తర్వాత ఇంకొకటి ఏంటంటే అసలు ఈ సినిమా అనౌన్స్ అయిన దగ్గర నుంచి కూడా స్కంద అనౌన్స్ రాము హీరోగా, బోయపాటి సీను అనగానే అందరూ ఒకసారి నివ్వెరపోయారు. ఎందుకు అంటే అఖండ లాంటి ఒక బాలకృష్ణ గారితో ఒక భూగోళం బద్దలయ్యేలాంటి సినిమా చేసి ఇమీడియట్గా ఒక యంగ్ హీరో రామ్తో సినిమా ఏంటి బోయపాటికి అని చాలామంది సోషల్ మీడియాలో కూడా దాని మీద చాలా డిస్కషన్ జరిగిందండి. మీరు దానికి ఏ సమాధానం చెప్తారండి? రామ్తో ఇమీడియట్గా చేయడానికి కారణం ఏంటి? సినిమాకి పరిధి లేదు సార్. అది మనం ఎంత ఊహిస్తే అంత ఉంటుందండి. అది మనం ఎంత కావాలంటే అంత ఉంటుందండి. మనం ఎంత చూపించాలంటే అంత ఉంటుందండి. ఎవరినైనా ఒక హీరోని అనుకున్నప్పుడు గ్యారంటీ వారిలోంచి ఇప్పుడు మీరు అన్నారు ఈరోజు సినిమా చూశారు, మీకు ఎక్కడన్నా తక్కువ అనిపించింది? అస్సలు. సో అది నా బ్రెయిన్లో ఉన్నప్పుడు నేను గ్యారంటీ ఏదైనా చేయగలం సార్ తప్పకుండా. సో తను ఇలా ఉన్నాడు, తన దగ్గరికి తనకు ఒక లైన్ చెప్పి, బ్రదర్ ఇదిగో ఇది రామ్ గారు, ఇదిగో దీనికి మీరు ఇలా పెరగాల్సి వస్తుంది 12 kgs వరకు. హెయిర్ స్టైల్ మొత్తం ఇప్పటి వరకు ఉన్న రామ్ నాకు వద్దు, కొత్త రామ్ కావాలి. ఏం చేద్దాం? చేద్దాం సార్. సో ఇదిగో ఈ టెక్నీషియన్స్ ఇది 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 ఇలా మారితే మనం చేస్తే బాగుంటుంది, లేదంటే బాగోదు, వద్దు, మనం డ్రాప్ అయిపోదాం, నేను వేరే ఏదో చూసుకుంటాను, అదేంటనేది మీరు ఇప్పుడే నాకు చెప్పండి అంటే లేదు సార్ మనం వెళ్దాం. తనకి తపన ఎక్కువ అండి. ఓకే, కొత్తగా చేద్దామనే ఒక తపన ఉంటుంది తనకు కూడా, రామ్ గారికి. సో లేదండి మనం చేద్దాం, బ్రహ్మాండంగా చేయొచ్చు, నేను అసలు ఎప్పుడు చేయలేదు ఈ ప్యాటర్న్ ఆఫ్ గెటప్ కానీ ఇది కానీ, నిజంగా నాకు కొత్త అంతకన్నా ఇంకేం కావాలి, నా నుంచి కొత్త ఆర్టిస్ట్ బయటకు వస్తే తప్పకుండా. అంటే తనతో మీతో చేయడం కూడా తనకు ఒక ఎలివేషన్ కదా. సో అది ఆ ప్యాడింగ్ మొత్తం అంతా కూడా నేను అంతా ఇది అనుకొని ముందు ఒక దీనికి వచ్చిన తర్వాతే లేదు మనం గ్యారంటీ రీచ్ కాగలం అనుకొని అనౌన్స్ చేశానండి. ఓకే, అయితే నేను ఇంకొక టెక్నికల్ డౌట్ ఉన్నదండి దీనిలో. అదేంటంటే ఇప్పుడు రాము అనే ఒక హీరో నార్మల్గా ఒక సాఫ్ట్, ఒక ఏదో చిన్న ఫ్యామిలీ డ్రామాలో చిన్న అల్లరి, చిన్న మిస్చీఫ్, ఎంటర్టైన్మెంటు అవన్నీ చేసిన హీరోవే. కానీ అసలు ఇంత పెద్ద ఇమోషనల్ బ్లాక్ని భుజం మీద మోసిన దాఖలాలు గతంలో లేవు. ఫస్ట్ టైం ఇది ఇలాంటిది. అంటే రామ్ మీద ఇలాంటిది పండుతుందని మీరు అసలు ఎట్లాగా ఎక్స్పెక్ట్ చేశారన్నది మాత్రం ఇట్ ఈస్ 100% ఏ డౌట్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి అండి, దాంట్లో డౌటేలే. దీనికి మీ సమాధానం? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను ఒకటి చెప్పింది మీకు ఇందాకే చెప్పాను సార్, నేను నా ఊహ, నా కళ, నేను ఒకటి అంటానండి. మీతో మాట్లాడేటప్పుడు ఒకటి ఉంటుంది, అది నేను స్క్రీన్ మీద తీసుకెళ్ళేటప్పుడు ఎలా వేరేగా తీసుకెళ్ళగలను నాకు కొంచెం ఐడియా ఉందండి. నెంబర్ 1 మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. శ్రీకాంత్ గారు సరైనోడు చేసినప్పుడు ఒక బాబాయ్ క్యారెక్టర్, కొడుకే ప్రాణంగా బతికేవాడు, జోవియల్గా ఉంటుంది కొడుకుతో, సరదాగా ఇద్దరు కూర్చొని డ్రింక్ చేస్తారు, అన్నీ చేస్తారు, అంత ఇది పొద్దున్నే లేపి హ్యాంగ్ ఓవర్ డ్రింక్ తాగు నాన్న అనే అంత చనువు ఉన్నవాడు, కొడుక్కి మందు ఇచ్చేవాడు. దాని తర్వాత ఆ సినిమాలోనే స్టడీ చేసినప్పుడు కాదు భయ్యాని ఏదో చేయాలి, మన ఆర్టిస్ట్ భలే ఉన్నాడు, ఎందుకు మనం వదలటం దేనికి, హీరోగా పలకట్లా, సో ఏం చేద్దాం అని చెప్పి అప్పుడు అఖండాలో అసలు చూస్తే అతను దగ్గరికి వెళ్ళాలంటే భయపడతారు.
శ్రీకాంత్ క్యారెక్టర్, అవును శ్రీకాంత్ గారి క్యారెక్టర్ని భయపడతారు, చూస్తేనే భయపడతారు. అవును అసలు ఆ గెటప్ ఆ గెటప్, ఆ సెటప్, ఆ ఇది అందులో ఆ మాట తీరు అంతా అదంతా ఇది ఇచ్చి హావభావాలు ఇచ్చి ఇప్పుడు విలన్లు చేశాం. ఆ తర్వాత నేను దీనిలో ఈ క్యారెక్టర్ బిజినెస్ మ్యాన్ క్యారెక్టర్ అనుకున్నప్పుడు వేరే వాళ్ళు ఉన్నారండి. ఓకే లేదు అసలు మన వాడిని తీసుకొచ్చి అసలు దీనిలో కూడా ఇది చేస్తే అంటే ఒక పరిపూర్ణమైన ఆర్టిస్ట్ ఎలా ఉంటాడో జర్నీ చెప్పాను సార్ ఇందులో బిజినెస్ మ్యాన్ చెప్పి. ఎస్ సో యాక్చువల్లీ శ్రీకాంత్ గారికి సాఫ్ట్ సినిమాలే చేసే ఇది ఉంది. అవును తను అన్నీ అవే కదా చేశాడు. ఈరోజు అన్ని వేరియేషన్స్ చేయగలడు, ఏ సినిమాకి వెళ్ళినా ఏదైనా చేయగలిగే పరిస్థితి ఇది చేసాం. అలాంటిది రామ్లో ఏం లేదు, అన్నీ ఉంటాయండి. ఏది సార్ ఒక ఆర్టిస్ట్ని మనం ఇది చేసాము, మనం ఒక కథ ఎన్నుకున్నాము అని అంటే మనసు మైండ్ పెట్టి కూర్చున్నాము అని అంటే తను మనకు ఎలా కావాలంటే అలా మౌల్డ్ చేయగలం సార్, మన దీనిలోకి తీసుకొచ్చుకోగలం. ఎందుకంటే కథ నా చేతిలో ఉంటుంది. ఎస్ అంటే మీ మీద మీకున్న నమ్మకంతోనే రాముని హీరోగా సెలెక్ట్ చేస్తారు. డెఫినెట్లీ తన మీద కూడా నమ్మకం ఉంటుందండి. ఆర్టిస్ట్ని నమ్మకపోతే ఎట్లా మళ్ళీ నేను ఏది ఎక్కువ చెప్పాలి? నా మీద నాకు నమ్మకం ఉంటుందండి. కాదు కదా ఇంత పెద్ద సీరియస్ సినిమా తీశారు మీరు, ఇది చెప్పాలి మీరు ఎవరి మీద నమ్మకం? మీ మీద 100% నా మీద నాకు నమ్మకం ఉంటుంది సార్. గ్యారంటీ రామ్ మీద నమ్మకం ఉంటుంది. ఓకే ఓకే గ్యారంటీ, ఎందుకంటే నేను చేయించుకోగలను, తను చేయగలడు. ఎప్పుడు చేయించుకోగలను అనేది ముందు వస్తుంది కాబట్టి గ్యారంటీ నేను అది నాకు ఐడియా ఉందండి ముందు నుంచే. ఓకే సో గ్యారంటీ ఇంత మంచి సినిమా చేయగలను అని నాకు ఐడియా ఉంది సార్. అంటే ఇంకొకటి కూడా ఉంది సార్, ఇప్పుడు మీరు నార్మల్గా ఒక సుభాష్ గై సినిమాల్లో కానీ లేకపోతే ఎన్ఎన్సిపి సినిమాల్లో కానీ ఒక ఫార్మేట్ ఉంది మీకు, మీరు ఇందాక అన్నట్టుగానే ఒక ఫ్యామిలీ డ్రామా, ఒక ఇమోషను, సెంటిమెంటు, హీరోయిజం, ఇవన్నీ కూడా మీరు ఇదే ట్రావెల్లో ప్రతి సినిమాతోని మీరు ఇంప్రెస్ చేస్తున్నారు ఆడియన్స్ని, ఆడిటోరియంస్ని. ఏమండి? అవునండి. అది మీకు స్ట్రగుల్ అనిపించట్లేదా సార్? స్ట్రగులే యాక్చువల్లీ, ఇదే ఛాలెంజ్ అండి. నేను ఎటో వెళ్ళి సార్ కొన్ని సినిమాలు ఉంటాయి, నేను ఆడియన్ని చీట్ చేయలేను సార్ నేను. ఓకే చాలా సింపుల్ సార్. కొన్ని ఇది వాడుతూ ఈ రోజున్న కాంటెంపరీగా అలా టచ్ చేస్తే ఒక సొసైటీని ఒక 18 to 21 years వాళ్ళని, 16 to 21 years వాళ్ళని చీట్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. అవునండి. ఒక చిన్న బాండింగ్స్ పెడితే కళ్ళ ముందే కొన్ని సినిమాలు చూసాం, అది చాలా ఈజీ సార్. నాకు ఒక బాధ్యత ఉంది, నేను ఎలా పడితే అలా చేయనండి వాటిలో. నేను వెళ్ళే ఫార్మాట్లో అయినా సరే సార్ గ్యారంటీ ఇలాంటి అద్భుతమైనవి తీసుకొచ్చే కూర్చోబెడతాను. మీరు భద్రాలాగా తులసి ఉండదండి, అవును, తులసిలా సింహం ఉండదండి, సింహాల దమ్ము ఉండదండి. ఎందుకో దనామని అందరూ ఒకే సెక్టర్ ఒకే అంటారు. నాకు ఐడియా లేదు, నేను అలా అనలేదు సార్, మామూలుగా అనేది కూడా. దమ్ములాగా మీకు లెజెండ్ ఉండదండి, లెజెండ్ తర్వాత సరైనడు క్వైట్ కాంట్రాస్ట్ అండి. దాని తర్వాత జయ జానకి నాయక. ఈ రోజైనా చూడండి సార్ మీరు, చాలా కొత్త ఇది ఉంటుంది. అంటే ఒక అమ్మాయిని నేను లవ్ చేశానంటే ఆ అమ్మాయి నా పక్కన ఉంటే నేను బాగుంటానని అర్థం. అలాంటి అమ్మాయి తప్పనిసరి పరిస్థితిలో వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అయినా నేను లవ్ చేస్తుంది, నేను ఇష్టపడుతూనే ఉంటా, కానీ వెంటనే వేరే వాడిని పెళ్లి చేసుకుందని తిట్టను. అలాంటి అమ్మాయి టక్మని వీడియో రోడ్డు మీద ఉంది. ఈరోజు నేను వెళ్ళి పక్కన నిలబడతా, ఏంటి నీ సమస్య? ఎందుకంటే అమ్మాయి నా పక్కన ఉంటే నా లైఫ్ బాగుంటుందని ఫీల్ అయిన వాడిని. ఆ అమ్మాయి ఈరోజు ప్రాబ్లం ఉంటే నేను ఎందుకు వదిలిపెడతాను? వెళ్ళి పక్కనే నిలబడతాను. సో అలా దేనికదే నేను ఒక ఇది ఇచ్చుకుంటూనే వెళ్ళానండి. మీరు ప్రతి దాంట్లోని మీదైన ఒక క్లారిఫికేషను, మీదైన ఒక ఎక్స్ప్లెనేషను, మీదైన ఒక ఎక్స్ప్రెషను ప్రతి సినిమాలో ఉండే, లేకపోతే ఆడియన్స్ అమాయకులు కారండి. అంతే కదా, మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకుని మోయడానికి. అంతే కదా సార్. ఎందుకంటే పైగా ఈ రోజున సినిమా అన్నది బాగా ప్రపంచవ్యాప్తం అయిపోయి, ఈ 2 ఏళ్ళు కరోనాలో ఇంటి దగ్గర ఉండి ప్రపంచ భాషల సినిమాలన్నీ చూశారు. మనం బాగా ఎడ్యుకేట్ అయ్యారు, బాగా ఎన్లైటన్ అయ్యారు. ఇదేంట్రా ఈ సినిమా అనేస్తున్నారు. ఈ మధ్య ఎన్ని సినిమాలు పోయేశారు అలాగ మనకి బాక్స్ ఆఫీస్ దగ్గర? అవునండి, హైలీ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్సే పోయాయి. అవును. బట్ మీ సినిమా మళ్ళీ మీరు ఒక ప్యాటర్న్తో వచ్చి అసలు అన్మ్యాచింగ్, నేను అనగలను ఈ మాట యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్గా, నేను ఆ మాత్రం ప్రివిలేజ్ ఉంది నాకు. అదేంటంటే అతనికి మీకు అసలు యాక్చువల్గా పొసగదు, ఎవరికి? రామ్కి మీకు. ఓకే, ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్, 100% ఎనర్జెటిక్ బాయ్, కష్టపడి చేయాలన్న అది ఉన్నవాడే, కాదనలేదు. కానీ మీరు ఒప్పించడానికి, దాన్ని మెప్పించడానికి పడ్డ కష్టానికి ఈ రోజున మీకు ఫలితం దక్కింది. కానీ దాంట్లోనే మీకుండే స్ట్రగుల్ మీకు 100% ఉంటుంది. 100% సార్. ఏమండి? కష్టపడకుండా స్ట్రగుల్ లేకుండా పైకే రావు సార్. అవును, పడ్డామని చెప్పకూడదు. ఇది వేరు. ఇప్పుడు మీరు బాలకృష్ణ గారి సినిమాకి అఖండకి పడ్డారు, ఎందుకంటే మీరు నాతో చెప్పడం నాకు గుర్తుంది. అప్పుడు ఇది 2వ క్యారెక్టర్ ఏంటంటే మంచి క్యారెక్టర్ అండి, నేను చెప్తాను మీరు చూద్దరు కానీ అని చెప్పారు. చెప్తే ఏంటి ఆ క్యారెక్టర్ని ఎప్పుడు చెప్పలేదు మీరు నాకు.
అవునండి, ఏమండి అవునండి. బాలకృష్ణ గారి సినిమాకి మీరు స్ట్రగుల్ అయ్యారు అంటే ఆయన స్పాన్ వేరు, ఆయన తాలూకా రేంజ్ వేరు, ఆయనకుండే క్యాన్వాస్ వేరు. అవునండి. కాబట్టే కదా మీరు ఆ అఖండలో అఘోర క్యారెక్టర్ని మీరు అవునండి. ఎక్స్పెరిమెంట్ చేయగలిగారు. ఇప్పుడు ఇందులో ఇన్ జనరల్గా అంటే నేను ఒక డైరెక్టర్గా, మీరు ఒక కథ రచయితగా, మీరు ఈ సినిమాని ఈ విధంగా అటువంటి హీరోతో ఒప్పించడానికి ప్రత్యేకమైన ఛాలెంజ్ ఏదైనా మీరు ఫేస్ చేశారా? అంటే ఇది ఇలా ఎక్కడైనా చిన్న స్ట్రగుల్, ఇది ఎలా నప్పించాలి, ఇది ఎలా ఒప్పించాలి, ఇలా అయితే ఒప్పుకోరేమో అన్న పాయింట్లో ఎక్కడైనా మీరు టఫ్గా ఫీల్ అయ్యారండి? అలా ఆ టఫ్నెస్ ఇప్పుడు అంత ఇది రాదు సార్. ఎందుకంటే ముందు నుంచి అసలు క్లారిటీ ఉంటుంది సార్. అసలు ఈరోజు 30 షాట్లు తీస్తున్నామంటే 30 ఉంటుంది ఆ సీన్లో. 31 షాట్ కూడా తీనండి. నాకున్న అలవాటు మొత్తం అంతా క్లియర్గా ఉంటుందండి ప్రతిదీ. సో ఒకసారి నమ్మి దిగాం సార్. తప్పైన ఒప్పైన నమ్మి దిగినప్పుడు గ్యారంటీ ఒప్పే చేస్తాం సార్. అది అంతేనా? అంతేనండి. అబ్బాయి ఏం కాన్ఫిడెన్స్ మీకు నిజంగా రియల్లీ. అంటే ఈ జర్నీలో ఇప్పుడు వరకు మీరు భద్రత దగ్గర నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే కనుక మీ సక్సెస్ పర్సంటేజ్ అయితే ఉందో అది మీరు పడ్డ కష్టానికో లేకపోతే మీ హార్డ్ వర్క్కో అది మ్యాచ్ అవుతున్నదండి? డెఫినెట్లీ సార్, తప్పకుండా మ్యాచ్ అవుతూనే ఉందండి. ఓకే, అంటే మీరు యూఆర్ హ్యాపీ విత్ ది సక్సెస్ పర్సంటేజ్ ఆఫ్ యువర్ గ్యారంటీ అండి. అంటే మీరు నార్మల్గా ఏ రేంజ్ సక్సెస్ అని మీకు చెప్పుకోవాలనుకుంటే ఇక్కడ ఎవ్వరు లేరు, మీరు ఒక్కరే ఉన్నారు, మీరు చెప్పుకోవాలంటే మీరు ఏ రేంజ్ సక్సెస్ అని చెప్పుకుంటారు సార్? సార్ నేను 100% ఉన్నాను సార్. అంతేనా? 100% ఉన్నాను సార్. ఓకే, మీరు ఏదైనా ఒక సినిమా నాకు చెప్పి ఆ సినిమాకి వెళ్ళి మీరు ఇప్పుడు వెళ్ళి చూడండి, సినిమా అది ఈ రోజు వెళ్ళి చూడండి. ఓకే, గ్యారంటీ మీరు కరెక్టే అనుకుంటారు. ఓకే, 5 ఉంటుందండి. అవునా? అంటే బేసిక్గా అసలు మీరు సినిమా అన్న తర్వాత మీ దాంట్లోని ఇప్పుడు ఇందులో కూడా బాగా ఇమోషనల్గా వెళ్తుంది. దాంట్లో రాము ఆ తోటలోని పంట పొలంలో కూర్చుంటే ఆ అమ్మాయి వెనకట్ల నుంచి కర్ర పట్టుకుని వస్తుంది, ఆ సీన్ ఉంది, బెత్తం పట్టుకుని వస్తుంది కదా. అంటే మనం ఆ సీన్ ఎక్స్పెక్ట్ చేయం అసలు. యాక్చువల్గా అప్పటి వరకు నడిచిన ఇమోషనల్ బ్లాక్ వేరు పట్మని ఒక లైట్ రెయిన్గా ఒక సీన్ స్టార్ట్ అవుతుంది. అవునండి. మీకు అసలు ఎంటర్టైన్మెంటా, యాక్షనా, ఇమోషనా, ఫ్యామిలీ డ్రామావా, సెంటిమెంటా, ఏదంటే మీకు ఎక్కువ ఇష్టం అండి? ఓకే, డైరెక్టర్గా మీరు అన్నీ చూపించాలి, అది వేరే విషయం. ఇప్పుడు మీరు అడిగింది అక్కడికి వద్దామంట. ఒకసారి ఏది ఒక్కసారిగా ఎమోషనల్గా వెళుతూ హీరోయిన్ ఫట్మని ఒక చిన్న కర్ర పట్టుకొని నన్ను కిడ్నాప్ చేసి తీసుకొస్తావరా నువ్వు వస్తుంది, వచ్చి ఇక్కడ హ్యాపీగా కాఫీ తాగుతున్నావా, చెప్తాను ఈ సంగతిని, కర్ర తీసుకొని వస్తుంది కదండి, అదే కదా మీరు చెప్తాను. అవును. అంత ఎమోషనల్లో వెళుతూ ఎందుకు మధ్యలో బ్రేక్ చేస్తామంటారండి? వాళ్ళిద్దరూ క్లైమాక్స్, ఇక లీడ్ టు క్లైమాక్స్ ఆ సాంగ్ తర్వాత ఇంకా క్లైమాక్స్ వెళ్తున్నాం. సో వెళ్ళేటప్పుడు వీళ్ళకున్న పేరేంటండి? ఆ అమ్మాయి నిన్నగాక మొన్న చేసిన సినిమా ఏంటి, ధమాకా అనే సినిమా చేసింది. ఆ అమ్మాయికి వచ్చిన పేరేంటి? బాగా చేసింది కాదు, డాన్స్ బాగా చేసింది, ఎనర్జెటిక్గా చేస్తుంది అని. రామ్ కూడా ఆల్రెడీ ఎనర్జెటిక్ హీరో అని చెప్పి మీకు తెలియందే కాదు, అది అంతా యూనివర్సల్. సో వాళ్ళిద్దరిని పెట్టుకొని నేను మామూలుగా వదిలేస్తే బాగోదండి. ఏదో నీ చుట్టూ ఫస్ట్ హాఫ్లో ఒక్క సాంగే వాళ్ళిద్దరి మధ్యలో ఉంది కాంబినేషన్. సో మామూలుగా వదిలేస్తే కాదు, ఇద్దరు ఎనర్జీ పర్సన్స్ మాట్లాడుకోవాల్సి వస్తే ఎలా ఉంటుంది ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ ఇది చేసి కోనసీమలో కూర్చోబెట్టి అది తీయడం జరిగిందండి. ఎందుకంటే ఆ అమ్మాయి వాళ్ళిద్దరు ఎనర్జీని బ్యాలెన్స్ చేయడం కోసం వచ్చింది. నాకు ఇక్కడ బోర్ కొడుతుంది, మ్యూజిక్ కావాలి, అది కూడా మామూలు మ్యూజిక్ పనికిరాదు. అలా కాదు, బీట్లో ఇది ఉండాలి, దీనిలో ఇది ఉండాలి, పక్కన ఉండాలి, ఊపితే 2 షేట్లు ఊగాలి, నీ దమ్ము ఉందా, దమ్మ చూస్తావా పద అంటే డడ సాంగ్ మీద ఓపెన్ చేస్తాం సార్. అది ఒక ఎనర్జీ బ్యాలెన్సింగ్ అండి. అంతే, ఎనర్జీ బ్యాలెన్సింగ్. క్లైమాక్స్లోకి వెళ్ళబోయే ముందు ఒక మంచి హై ఇచ్చి అక్కడి నుంచి ఇక క్లైమాక్స్ అంటే ఇక ఎవరు వెనక తిరిగి చూడటానికి కూడా కుదరదు. అవును, అంత స్పీడ్ ఉంటుంది. తర్వాత మీరు సినిమాల్లోని అంటే ఇది ప్రూవ్డ్ రికార్డ్ అనుకోండి, జగతి బాబుని తీసుకొచ్చి అతను ఎన్నోసార్లు చెప్పాడు, అవును నా కెరీర్కి టర్ను అసలు నేను అప్పటికన్నా ఇప్పుడు ఎక్కువ సంపాదిస్తున్నాను కూడా చెప్పాడు కొన్ని ఇంటర్వ్యూస్లో. అసలు మీకు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయండి? ఎక్కడో అంటే మరుగున పడిపోయారని నేను అన్ను కానీ, బట్ లైమ్ లైట్లో ఉన్న ఆర్టిస్టులు అయితే మాత్రం కారు. అవునండి. ఇప్పుడు సపోజ్ సార్ ఇందులో దగ్గుబాటి రాజా గారు ఉన్నారు. అద్దా నేను అసలు ఆ తన గురించి అడుగుదాను. అలాగే మన గౌతమి గారు ఉన్నారు. అవును. ఏం లేదు సార్, హీరో గారికి ఒక హీరోకి ఒక ఫాదర్, ఒక క్షత్రియాస్ ఫ్యామిలీ కావాలి. సో ఒక షార్ప్ నోస్, ఒక మంచి ఫోర్ హెడ్,
ఆ మాటకు విలువ, మనిషిని చూస్తే ఒక సాఫ్ట్నెస్. ఆ సాఫ్ట్గా ఉన్నవాడే తన ఫ్రెండ్ కోసం, అంటే ఒక బిజినెస్ తైక్వాన్, ఏ కల్మషం లేకుండా అతని కూతురు పెళ్ళికైనా వచ్చి మామూలుగా తనతో పాటు ఉంటూ తన ఇది పెంచినవాడు. అరే నా పిల్లల పెళ్ళి నీ చేతుల మీదుగా జరగాలరా అని అంటే, నాకు నా కొడుకున్నాడరా, వాడు ఉంటే అన్నీ జరిగిపోతాయి అని చెప్పి నేను నీ కూతురు పెళ్ళి చేస్తాను అని మాటిచ్చినవాడు అక్కడి నుంచి వెళ్ళిన మరుక్షణం ఒక భయంకరమైన సిచ్యువేషన్లో ఇరుక్కుపోయి ఉరిశిక్ష పడి డాటర్ దీనిలోకి వెళ్ళిపోయి వైఫ్ సూసైడ్ చేసుకొని ఇన్ని అయిపోయి ఉన్నప్పుడు ఒక సామాన్యుడు లెగిస్తే థియేటర్ ఒక్కసారిగా అలా చూడాలి అని అంటే ఒక సీనియర్ ఆర్టిస్ట్ ఎవరైనా చేస్తారని చేయరని కాదు, ఒక కొత్త లుక్తో ఉండే ఒక యాంబియన్ సపోర్ట్ వేరేగా ఉంటుందండి. సీదా సాదాగా ఉండాలి మనిషి, ఇమేజ్ క్యారీ చేయకూడదు. అప్పటి వరకు మామూలుగా ఉండి అతను లెగిస్తే ఇంకోలా ఉండాలి. సో దగ్గుబాటి రాజా గారు ఎక్కడ తగిలారు అంటే నాకు అక్కడ తగిలారు. ఫస్ట్ నుంచి ఆయన చాలా సాఫ్ట్ సినిమాలు. అవును. అలాంటి ఆయన ఒక్కసారి లేచి కొడుకును పిలిచి నువ్వు చచ్చిపో, నాకు ఇబ్బంది లేదు, కానీ వాడిని గెలిపించే చచ్చిపోవాలి. నా బిడ్డ బాగుండాలని ఆశీర్వదించాడు వాడు, నా బిడ్డలు బాగున్నారు, వాడి బిడ్డలు బాగుండాలని నేను ఆశీర్వదించా, మరి ఉండాలిగా, చెయ్యి అంటే కొడుకు ఏం చేశాడనేది సినిమా అండి. ఎగ్జాక్ట్లీ. సో అందుకని ఏంటంటే ఇది పలకాలి అని అంటే ఒక కొత్త దీని నుంచి ఉంటే ఆడియన్ ఫీల్ అయ్యే ఒక కొత్తదనానికను, ఒక ఫ్రెష్ లుక్ కను, మామూలుగా ఉండేదానికి వేరేగా ఉంటుందండి. అదే నటించి ఒప్పించాలి. ఇక్కడ ఏం లే, అతను స్క్రీన్ మీదకి రాగానే కొత్తగా ఉంది, దాన్ని లేపుతామండి. ఇక మనకేం కావాలో దాన్ని చేసుకుంటూ వెళ్తాం సార్. మీ సౌకర్యం కోసం మీరు లేదండి, ప్రేక్షకులకి ఫ్రెష్నెస్ ఇవ్వడం కోసం. ఓకే, నాట్ చేసే సౌకర్యం అండి. సౌకర్యం అయితే నాకు సీనియర్స్ ఇక్కడ వాళ్ళే కరెక్ట్ అండి. ఓకే, సీనియర్సే కరెక్ట్ అండి. నా సౌకర్యంగా నాకు చాలా హార్డ్ ఉంటుందండి అది. ఆయన అలాంటి క్యారెక్టర్ చేయలే, అది రాదు, ఎన్ని టేకులు చేశానో నాకు తెలుసు, బట్ నన్ను ఫాలో అవుతారు. సో అదేనండి. దగ్గుబాటి రాజా టేకులు ఎక్కువ అలానే కదా సార్, ఉంటాయి కదండి, ఉంటాయి. ఆయన ఫ్రెష్ ఇప్పటివరకు ఎప్పుడు హై చేయలే. అవును, ఆయన చెప్పాడు సార్ ఈ నాయన డైలాగులు అని అడిగాడు, నాకు ఇన్ని డైలాగులు ఉన్నాయా అని. లేదు సార్, మీరు చేస్తారు, బ్రహ్మాండంగా చేస్తారు, మీరు డైలాగ్ చూసుకొని రండి చెప్తాను, ఎదురుగా నేను ఉంటానని చెప్పి ఆ మాడ్యులేషన్ అంతా చెప్తే వెంటనే పట్టుకుంటారండి. అవును, ఆల్రెడీ ఆర్టిస్ట్ పట్టుకుంటారు. ఏం అడుగుతున్నాడో అర్థం అవ్వాలండి వాళ్ళకి, నేనేం అడుగుతున్నానో వాళ్ళకి అర్థం అవ్వాలి. మీకేం కావాలన్నది మీరు అడుగుతున్నారు, అది వాళ్ళకి అర్థమయ్యేలా నేను చెప్పగలను. సో అందుకని అసలు మీరు ఓకే ఇవాళ దగ్గుబాటి రాజా అన్నది పక్కన పెడితే అసలు జగపతి బాబుని క్యారెక్టర్లోని జగపతి బాబు గారు వచ్చేసేసండి, ఆయన చక్కటి శోభన్ బాబు గారు లాగా మంచి ఫ్యామిలీ హీరో, ఇద్దరమ్మాయిల హీరో. ఆయన నుంచి ఒక కొత్త కోణం వస్తేనే కదా సార్ ఎప్పుడైనా కొత్తదనం బయటకు వచ్చేది. రిస్క్ అనిపించలేదండి? రిస్కే ఉంది సార్, ఆయన ఆర్టిస్ట్ చేయగలడు, నేను ఆ డైరెక్టర్ని చేయించుకోగలను. ఏమి డేరింగ్ సార్ మీకు, నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇప్పుడు తను శుభలగ్నం అని ఇలాంటి సినిమాలు ఒక ఇద్దరు హీరోయిన్లు మధ్యలో హీరో, పూర్వం మన సోహన్ బాబు గారి కైండ్, నాగేశ్వరరావు కైండ్, ఆయన తీసుకొచ్చి సడన్గా మీరు హీరోయిన్ విలన్ చేసి పారేస్తే అసలు అఫ్ కోర్స్ అతని కెరీర్కి బాగా హెల్ప్ అయ్యింది. మనం ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరినో తెచ్చుకొని పెట్టుకుంటున్నాం సార్. అసలు కారణం చెప్తానండి, ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరినో తెచ్చుకొని పెట్టుకుంటాం సార్. మన దగ్గర ఉన్నారు సార్, ఆడమిచ్చారు, ముందు మనల్ని తయారు చేసుకున్నాం. లేనప్పుడు కొన్ని తప్పదు. ఇప్పుడు మళ్ళీ నేను ఒక 10 సినిమాలు నాకు కంటిన్యూ చేయాలంటే కూడా జగపతి బాబు గారికి కుదరదు. 3 సినిమాలు ఎప్పుడప్పుడు కంటిన్యూ చేసాం, మళ్ళీ రొటీన్ అయిపోతుంది నాకు. సో ఇప్పుడు నాకు కొత్త ఫ్రేమ్ రావాలి, మళ్ళీ నాకు శ్రీకాంత్ గారిని తెచ్చాం, మళ్ళీ నేను ఇప్పుడు ఇంకేదో కొత్తది ఎతకాలి. సో ఎప్పటికప్పుడే మనం ప్రేక్షకుడు థియేటర్లో అలా చూస్తూ ఉంటేనండి, సీన్ కొత్తగా ఉండడం కాదు, ఫ్రేమ్ కూడా కొత్తగా ఉండాలి. అవునండి, ఇందులో నిజంగా అదే సోషల్ మీడియా వాళ్ళు లేకపోతే చూస్తున్న ఆడియన్స్ ఏంటి అసలు బోయపాటి గారిని కూర్చోపెట్టి ఇందాక నుంచి అసలు అలా కొడుతున్నాడు ఈయన యాంకరు అని చెప్పి నాకు కామెంట్లు పెట్టినా కూడా నేనేం ఫీల్ అవ్వను. కానీ బట్ నిజాలు ఇవి. మీరు తీసిన సినిమాలో నేను కాదు, ఇందాక థియేటర్లో ఆ తల్లి తండ్రి గురించి అని చెప్పి రామ్ చెప్పే డైలాగులకి థియేటర్లో జనాలు ఏలలు చప్పట్లు కొట్టారండి. టు మై అట్టర్ సర్ప్రైజ్. అంటే జనాల్లో తల్లిదండ్రుల పట్ల ఆ వ్యవస్థ పట్ల ఇంత గౌరవం ఉందా అంటే అది మనం చూపించకపోవడం తప్పు, కానీ చూపిస్తే రిసీవ్ చేసుకో. అది సార్ మెయిన్, అది సార్ మనం చూపించకపోవడం వల్ల ఎవరు మాట్లాడలేదు. కానీ సార్ మీరే చెప్పారు, నేను నా వైఫ్తో పాటు అలా కూర్చుంటే థియేటర్లో
ఆ సీన్ అవగానే చప్పట్లు కొట్టారు అన్నారు. అంటే ప్రతి ఒక్కళ్ళలోనూ అది ఉందండి. ఎస్, దాన్ని మనం టచ్ చేసామే తప్ప మనం కొత్తగా క్రియేట్ చేసింది ఏం లేదు. కొత్తదిగా కాదు. సో సార్ మన ఇండియన్ బ్లడ్, మన ఆలోచన ధోరణి, మన సోల్, మనం ఎంత డెవలప్ అయినా సరే సార్, మన తల్లి తండ్రి, అక్కే, చెల్లి, తమ్ముడే, మన బ్లడ్ థిక్నెస్ పోదు సార్. అవును అవును, మన బ్లడ్ అందుకనే ఇప్పటికీ మన ధర్మం ఇప్పటికే నిలబడింది అందుకనే సార్. ఎగ్జాక్ట్లీ. లేదంటే భారతదేశం లేదు సార్. అవును ఆ బాండింగ్ ఉండబట్టే మనం ఈరోజు నిలబడి ఉన్నాం. ఇట్స్ ట్రూ సార్. అవును సో దాన్ని మనం కూడా మన కల్చర్ని మనం కూడా అలా చెప్పుకోకపోతే ఎట్లా సార్? అవును, ఉన్నదాన్ని గుర్తు చేయకపోతే ఎట్లా? కరెక్ట్ సార్, అది కరెక్ట్. సో అది నాకు కొంచెం ఎప్పుడు తెలుస్తూ ఉంటుందండి. అందుకని అలాంటి సీన్స్ కంపల్సరీ పట్టుకుంటానండి. ఓకే, మీరు ఇన్ జనరల్గా నేను ఇంకొకటి కూడా అడగాలి. ఇప్పుడు మీరు ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ తీసే దాంట్లో మీరు ఇంకా నేను ఇది టచ్ చేయలేదు, ఈ కైండ్ ఆఫ్ జానరు ఇలాంటిది నేను చెయ్యాలి అన్న ఆలోచన ఏదైనా మీ మైండ్లో ఉన్నదండి? లేకపోతే మీరు ఎప్పటికప్పుడు కథ రాసుకుని వెళ్ళిపోతారా? ఒక ఐడియా ఏం లేదు సార్, ఉన్నాయి సార్, ఉంటాయి సార్, గ్యారంటీ ఉంటాయి. కానీ దానికి ఒక సెట్ ఆఫ్ హీరోస్, ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్ అందరూ మొయ్యలేరు. మళ్ళీ అది మొయ్యగలిగే హీరో దొరికినప్పుడు మాత్రమే ఆ ప్యాటర్న్ వెళ్తామండి. లేదంటే ఎవరి మీద పడితే వాళ్ళ మీద అంతంత తీసుకెళ్ళి వేస్తే ఇబ్బంది అయిపోద్దండి. వాళ్ళ షోల్డర్ మీద కష్టం అయిపోద్ది. ఓన్లీ మా సింగిల్ షోల్డర్ అవుతాయి. అలా కాదండి, కంపల్సరీ వాళ్ళు కావాలి. కరెక్ట్గా ఆ క్యారెక్టర్ని మొయ్యగలిగే వాళ్ళు కావాలి. అదంటే ఇప్పుడు అఖండలో బాలకృష్ణ గారు అది సెకండ్ హాఫ్ ఆయనే మొయ్యగలడు. సో లేదంటే ఇంకా వేరే అదర్ దీనికి వెళ్ళాలి. సో ఇప్పుడు అంటే మీరు హీరో డేట్లు అన్నీ క్లియర్ అయిన తర్వాత కథ రాసుకుంటారా సార్? అలా ఏం లేదు సార్, అలా ఏం లేదండి. మన కథ మనం కథ అంతా అనుకున్న తర్వాత డెఫినెట్లీ హీరో దగ్గరికి వెళ్ళాము, మనకి ఈ డేట్లు కావాలని చెప్తామండి. 110 days అనేది 100 గ్యారంటీ కావాలి సార్. ఒక 10 days మార్జిన్ పెట్టుకోమంటాం. అదే దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్ పెట్టుకోమంటాం. నేనైతే 140 to 150 days తీస్తానండి షూట్. 140 to 150 days కన్ఫామ్ పడతాయండి. నాకు యాక్షన్ 75 to 80 days పట్టుద్దండి. యాక్షన్ పార్ట్, ఓన్లీ యాక్షన్ పార్ట్. ఇప్పుడు అంటే 5 నెలలు 6 నెలలు అంటే నేను 6 months కన్నా ఎక్కువ చాలా స్పీడ్ వెళ్తుందండి. నేను పోస్ట్ ప్రొడక్షన్ మీద ఎక్కువ కూర్చుంటాను సార్. ఎక్కువ పోస్ట్ ప్రొడక్షన్ మీద, ప్రీ ప్రొడక్షన్ మీద ఎక్కువ కూర్చుంటాను సార్. ప్రీ ప్రొడక్షన్ మీద ఎక్కువ కూర్చొని మొత్తం అంతా డివిజన్ చేసుకున్న తర్వాతే అదే ఇందాక మీరు చెప్పారు కదా, రోజుకి 30 అంటే 30 షాట్లు తీస్తానని. ఈ సీన్ ఇన్ని షాట్లు అంటే అన్ని షాట్లే తీస్తాం సార్. దాని మీద అసలు నేను ఎక్స్ట్రా తీయటాలు, సేఫ్ కోసం పెట్టుకోవటాలు అది ఉండదండి అసలు. ఓకే, అసలు తర్వాత ఇందులోని ఇద్దరు రాములు క్లైమాక్స్లోకి రాగానే జనం ఒకసారి థియేటర్లో తెలియకుండానే ఒక చిన్న కలవరం లాగా వచ్చింది సార్. అసలు ఈ ఐడియా ఎట్లా వచ్చిందండి మీకు? సార్ ఏదైనా కానీ సార్, ఇప్పుడు మామూలుగా ఎలా ఉంటుందంటే ఒక సినిమాని మెప్పించాలి, ఒక కథని మెప్పించాలి. అఖండ తర్వాత నేను చేస్తున్న యంగ్ హీరో వీళ్ళ మీద సోలో పెర్ఫార్మెన్స్ వెళ్తే కుదరదండి. ఎక్కడికక్కడే ఒక మంచి ట్విస్ట్ ఓపెన్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే ఆడియన ఇంట్రెస్ట్గా కూర్చుంటాడు, ఆ హై కనిపిస్తుంది. అందులోంచి వచ్చినాయే ఇవన్నీ. మీకు ఫస్ట్ హాఫ్ నుంచి కూడా ఎక్కడికక్కడే చాలా 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 సస్పెన్స్ ఉంటూ ఉంటాయి, ట్విస్టులు ఓపెన్ అవుతూ ఉంటాయండి. దేనికైతే ఒక సినిమాలో ఓపెన్ అవుతుంది. అంటే వీళ్ళ మీద పెట్టినప్పుడు కొంచెం బలం ఎక్కువ పెట్టాలండి. కథా బలం పెట్టాలి, ఎపిసోడ్ బలం పెట్టి తీసుకొని వెళ్ళాలండి. డైరెక్టర్ తాలూకా క్రియేషన్ వెయిట్ ఎక్కువ ఉండాలి. ఉంటేనే ఇవి నిలబెట్టగలమండి. ఎందుకంటే అఖండ చేసి వచ్చాను కాబట్టి. అవును, మామూలుగా వెళ్తే మామూలేనండి, పర్లేదు. బట్ మనం ఒక హై సినిమా చేసి వచ్చి ఉన్నాం కాబట్టి అండి ఆ ఎక్స్పెక్టేషన్లో ఉంటాడు. అది ట్రమండస్ హిట్. అవును, ఇప్పుడు ట్రమండస్ ఏంటండి బాబు, ఆ రోజున చిన్న తక్కువ రేట్లో అంత కలెక్ట్ చేసేది 100 crore క్లబ్కి వెళ్ళి 275 కోట్ల దాకా అది చేసింది కదా. మరి గ్రాసు ప్లస్ నాన్ థియేటర్కల్ కలిపి చేసిందండి. సో అంత దీనిలోంచి వచ్చిన మనం ఈరోజు ఒక మంచి హిట్ ఇవ్వాలి కదండి. హిట్ ఇవ్వాలి అంటే ఇవన్నీ మనం బ్రిడ్జెస్ వేసుకుంటూ వెళ్ళాలి. మీకు ఫ్లాప్ ఇచ్చే అవకాశం పరిశ్రమ ఇవ్వట్లేదండి. వద్దు కూడా అండి, అవకాశం అలాంటిది కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాలే తప్ప ఎలా పడతాలో మనం కూడా ఇచ్చేయమండి. ఎస్, అది మీకు అసలు ఒక సినిమా టేకప్ చేసేటప్పుడు ఈ పాయింట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎక్కువ మీ మీద వెయిటేజ్ ఉంటుందండి? లేకుండా ఎందుకు ఉంటుంది సార్? ఉంటుంది. కాకపోతే ఏంటంటే సార్ మనం ఏం తీసుకుంటున్నాం మనకు ఐడియా ఉంది. సో ఆ ఐడియా వచ్చే వరకు మాత్రం ఉంటుందండి. ప్లస్ అది వచ్చే వరకు నేను హీరో దగ్గర కూడా వెళ్ళానండి. హీరో దగ్గరికి వెళ్ళరా? ఓకే ఇది నేను గ్యారంటీ, దీన్ని నేను నిలబెట్టుకోగలను అనుకున్నప్పుడు వెళ్తాను సార్. ఓకే, అంటే రామ్ ప్రపోజల్ అన్నది మీ వైపు నుంచి వెళ్ళిందా, వాళ్ళ వైపు నుంచి వచ్చిందా, లేకపోతే చిట్టూరి శ్రీనివాసరావు గారు అనే నిర్మాత వైపు నుంచి వచ్చింది? చిట్టూరి శ్రీనివాసరావు. ఓకే,
ఆయన ప్రపోజల్ తెచ్చాడు సార్ రామ్తో చేద్దామని. ఒకటి చేసి పెట్టండి బాస్ అని అడిగాడు. ఓకే. నాకు మంచి ఫ్రెండ్ అండి, 25 years నుంచి నాకు బాగా క్లోజ్, ఎంత క్లోజ్ అండి అంత క్లోజెస్ట్ అండి. అదేలేండి. సో తను బాగున్నాడు ఈరోజు, బ్రదర్ నాకు చేసి పెట్టండి అన్నాడు. ఓకే. మీరు ఫ్రెండ్షిప్ కూడా వాల్యూ ఎక్కువ ఇస్తారు. ఆ సినిమాలో, ఈ సినిమాలో కూడా ఉంది కదా. సక్సెస్ ప్రీలో ఇప్పుడు చిట్టూరి శ్రీనివాసరావు గారి తాలూకా రియాక్షన్ ఏంటండి సినిమా రిలీజ్ అయిన తర్వాత? బాస్ నాకు ఫస్ట్ కామెంట్ ప్రొడ్యూసర్, నేను గర్వంగా చెప్పుకునే సినిమా తీసి నాకు ఇచ్చావు అంతేనండి అన్నారా? అంతే. ఇప్పుడు మనకి డిస్ట్రిబ్యూటర్లు, అఫ్ కోర్స్ నేను అందరితో మాట్లాడాను అనుకోండి, డిస్ట్రిబ్యూటర్లు అందరితో, విజయవాడ, వైజాగ్ అన్నీ కూడా దే ఆర్ వెరీ హ్యాపీ, కంఫర్టబుల్గా ఉన్నారు. అండ్ సార్ ఇప్పుడున్న సినిమా ఒకే సినిమా ఇది. ఒకే సినిమా నీకు ఫెస్టివల్ 18th వరకు హ్యాపీగా వెళ్ళడానికి అవకాశం ఉన్న సినిమా. అవును. నంబర్ నాన్ థియేటర్కల్ మీరు ఎవరు ఊహించినంత అయింది. ఓకే అండి, నేను సినిమా ఎంత చేస్తానో అంత నాకు నాన్ థియేటర్కలే వచ్చేసింది. ఓకే. సో ఒక మంచి దీనిలోనే ఉన్నామండి. ఎక్కడ పొరపాటును కూడా మనం ఏదో బెసకటం కానీ ఇంకోటి కానీ ఏముండదు. కాకపోతే నేను ఎవరితో చేసినా నాకు ఈ బడ్జెట్ అవుద్ది. నేను 100 కోట్లలోపు చేయలేను సినిమా. 100 కోట్లు ఉండాలి లోపు నేను చేయలేను. ఓకే. అది క్లియర్. లేదా నేను ఇంట్లో కూర్చొని చక్కగా కథలు రాసుకుంటాను తప్ప నేను వాటి ఎలా పడితే అలా నేను టచ్ చేయనండి. ఎందుకంటే బోయపాటి శ్రీను అంటే సినిమా చూసే ప్రేక్షకుడు కూడా ఉన్నాడు. ఒక మంచి సినిమా తీస్తామన్న ఉద్దేశంతో సినిమా అభిమాని అండి, నా అభిమానులు కాదు, సినిమా అభిమానులు ఉన్నారు. చాలా మంచి స్టేట్మెంట్ అండి. ఏమండి, సినిమా చాలా మెచ్యూర్డ్ స్టేట్మెంట్. సో వాళ్ళని నేను సాటిస్ఫై చేయాలి. వాళ్ళని చేయాలి అంటే నేను కూర్చొని బలంగా ఇది అనుకున్న తర్వాతే నేను లెగుస్తానండి. అప్పటి వరకు నేను తొందరపడినా సార్ అసలు ఏకోసం. అంటే కాదు, అంటే దీనిలో కూడా నాకు ఒక టెక్నికల్ డౌట్ ఏంటంటే, అంటే సబ్జెక్టు మీరు 100 కోట్లకి సరిపోయింది రాస్తారా, లేకపోతే మీరు రాసే సినిమాలన్నిటికీ 100 కోట్లు అవుతుందా? పైనే కానీ తక్కువ అవుతుంది సార్, బేసిక్ పైనే కానీ తక్కువ అవుతుంది సార్. ఓకే. ఈ రోజున్న దీని ప్రకారం ఇది చేస్తే ఏంటంటే సార్, అదే చెప్పాను కదా సార్, నా మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అందరూ తీసినట్టు సర్రమని ఫైట్ 4 రోజులు 5 రోజులు తీలేను. అయ్యో బాబా, మీది ఒక ప్రపంచం నుంచి ఇంకో ప్రపంచంలోకి వెళ్తున్నట్టు బ్లాక్స్. సపోజ్ సార్ మీకు ఇంట్రడక్షన్ ఫైట్ ఉంది సార్, అదే దున్నపోతుతో వచ్చేది ఈ ఫైట్ ఉంది సార్. అవును. దానికి హర్యానా నుంచి వచ్చింది ఒక దున్నపోతు. అది సపరేట్ కంటైనర్లో వస్తుంది, 2500 కిలోలు దాని వెయిట్. ఊరికే ఏకవాలింది ఏందని ఇలా అందనుకోండి, అక్కడ ఉంటారు మనిషి, అసలు పరిసర ప్రాంతాల్లో కూడా ఉన్నాడు. మీ వెయిట్ ఎంత, నా వెయిట్ ఎంత, 70-75. దాని వెయిట్ 2500 kgs. అది దాన్ని సదర్స్కి వీటికి తీసుకొస్తారు. దాని తగ్గట్టు ఇక్కడ ఒక 6 వేరే ఏరియాల నుంచి ఒక 6 తెప్పించాం. ఒక్కొక్కటి 1500 to 2000 kgsతో ఉంటాయి, అగ్రెసివ్గా ఉంటాయి. ఒక బుస కొడుతుంటేనే ఆ బుసక చచ్చిపోతారు, అలా ఉంటాయి. ఒకటి దాని మీద ఒకటి అటాక్ చేస్తుందేమనుకుని ఆల్వేస్ ఎలర్ట్గా ఉంటాయి. అక్కడ అది కదిలిందంటే ఇది కంట్రోల్ అవ్వదు, అక్కడ ఏదైనా కదిలిందంటే ఇది కంట్రోల్ అవ్వదు. ఈ వీటికి సదర్లో అలవాటు ఉంది కాబట్టి చిన్న బాంబ్స్ కానీ ఏదన్నా బ్లాస్ట్ చేసినా భయపడవు. కానీ కంప్రెషర్ ఉంటుంది తెలుసు కదా సార్, కంప్రెషర్ గాలి కొడతాం. అవును. అది సప్ అని కొట్టగా అది స్నేక్ అనుకుని మనబడుద్ది, వెంటనే రియాక్ట్ అవుద్ది. మన సినిమాలో కంప్రెషర్ లేకపోతే పని అవ్వదు. సో ఒకటి కాదు 4 కంప్రెషర్లు. అందుకని ఏం చేస్తాం, ఇప్పుడు దాని ముందు హీరో ఏ డ్రెస్ వేసుకొని వస్తున్నాడో అలాంటి ప్యాటర్న్ ఆఫ్ డ్రెస్ ఒకటి వేసుకొని 5 days ప్రాక్టీస్లో నేనున్నాను. దాన్ని పట్టుకొని తిప్పడం, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తున్నాము, క్రౌడ్ను పెట్టడం, క్రౌడ్ విజిల్ వేయడం, ఈ ఎయిర్ కొట్టడం, బాంబ్స్ కొట్టడం, దాన్ని పట్టుకొని వస్తూ ఉంటే 12 మంది రైతులు జాగ్రత్తగా అలర్ట్గా ఉండడం, ఫట్మన దాన్ని రియాక్ట్ అయినా నేను ఒక్కడిని దాని దగ్గరే ఉంటాను కదండి. అవును. వాళ్ళు దగ్గరలో ఉండడం. దానికి సందీప్ యాదవ్ అని చెప్పి లోకల్ ఇక్కడ లడ్డు యాదవ్ గారు, సందీప్ యాదవ్, చంటి యాదవ్ వీళ్ళు ఉన్నారండి, వాళ్ళంతా పక్కనే ఉండడం నాకు. దాన్ని ప్రాక్టీస్ చేయించి చక్కగా ఆ యాపిల్స్, బెల్లం ముక్కలు, కాజు, బర్ఫీలు, గిర్ఫీలు అన్నీ పెడుతూ దానికి చిన్నగా అలవాటు చేసి అక్కడి నుంచి వచ్చి హీరో పట్టుకుంటే నిన్నదాకా మనతో పాటు ఉన్నాడే కదా అని చెప్పి ఇంకేం మాట్లాడదు. అదే డ్రెస్సు దాంతోనే ఫైట్ చేశాను. ఒరిజినల్ గుద్దితే ఇవన్నీ ఊడిపోతాయి, అదంతా ఒరిజినల్ అండి. ఓకే. అవేం మనం డూప్ గి పెట్టి చేయలేదు, అలా ఉంటుంది. బట్ రిస్క్ కదండి అది, అది బెదిరితే దగ్గర దాపుగా 5 రానివ్వమండి. దాని నుంచి అదే కాకుండా ఒక రైతులు ఇక్కడ బలమైన ఈ బాడీ బిల్డర్స్ ఉంటారండి మన వాళ్ళు. నా దగ్గర ప్రతి సినిమాకి 1000 మంది పైన చేస్తారు. వాళ్ళల్లో కాస్త రైతు వారి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, బలమైన వాళ్ళు. ఈ ఎడ్లు అంటే ఏంటి, గేదెలు అంటే ఏంటి, వాళ్ళ 20 మందిని నేను సెక్యూరిటీగా పెట్టేస్తానండి. 20 members అండి. అది ఏమాత్రం ఇదన్నా ఆర్టిస్టుల ముందుకు వాళ్ళు వచ్చేస్తారు. ఓకే. అది కదిలే ముందు తెలుసుద్దండి మనకి. సో ఆ ఇబ్బంది లేదు. సో ఆ షాట్ ముందు అన్నీ మనం కొట్టి అన్నీ ఇచ్చేసిన తర్వాతే
దానికి అలవాటు అయిపోయింది, ఆ సౌండ్కి అది కంఫర్ట్గా ఫీల్ అవుతుంది అనుకున్నప్పుడే హీరోని పిలుస్తాం. ఓకే. అప్పటి వరకు ఎవరిని ఆర్టిస్ట్ని తీసి దానికి కూడా బాగా బడ్జెట్ అంటే బాగా అవుద్దండి, ఇన్వెస్ట్మెంట్ గ్యారెంటీ అవుద్ది సార్. ఎందుకంటే దానికి 29 జనరేటర్స్ వాడాము ఇప్పటి వరకు, ఇండస్ట్రీలో ఎవరు వాడాల అన్ని జనరేటర్లు ఆ ఒక్క ఎపిసోడ్కి. అంటే హైదరాబాద్లో లైట్స్ మొత్తం నా దగ్గర ఉన్నాయి కాబట్టి. ఎన్ని రోజులు జరిగింది సార్ షూటింగ్? 11 days అండి. ఓకే. ఆ ఫైట్ 11 days, 4.5 hours అవుతుంది. ఓకే. సో అలా చిన్న చిన్నవి తీసుకుంటాం సార్, అది రిస్క్ కాదండి. అది వచ్చింది కాబట్టి చాలా కొత్తగా ఫీల్ అయ్యాడండి ఆడియో. హీరో అనేవాడు దాంతో హీరోయిజం ఎలివేట్ లేదంటే మామూలుగా ఫైట్లో అయిపోతుంది. దేని నుంచి వస్తాడండి, ఆ బుల్లెట్ కొట్టబోయే టైంకి ఎలాగో వస్తాడు, గ్యారంటీ కొడతాడు హీరో అనేవాడు, కామన్ అది. అలా కాదండి, ఇలా వస్తాడని ఎక్స్పెక్ట్ చేయరు, మనం అలా తీసుకొస్తే దాంతో ఫైట్ చేస్తూ తను చేశాడు కాబట్టి, అది షేర్ చేసుకుంది కాబట్టి ఫైట్ చాలా కొత్తగా ఉంది. హీరోయిజం బాగా ఎలివేట్ అది సినిమా తర్వాత సినిమాకి వెళ్ళిపోయిందండి. ఇంత హీరోయిజం ఉన్నది కాబట్టి చూశారు రామ్. అంతే కదండి. యూ హ్యావ్ బీన్ వెరీ వైజ్, అంతే, చాలా ఇంటెలిజెంట్గా. ఎందుకంటే ఇంత సినిమా చెప్తున్నాం కదా, ఆ మాత్రం దున్నపోతులు లేకపోతే ఎలాగా హీరోని లేపాలంటే అన్నట్టుగానే ఉంది ఆ సీన్. దట్ ఈస్ యువర్ ఇంటెలిజెన్స్, షీర్ ఇంటెలిజెన్స్. కేవీ రెడ్డి గారు చెప్పినట్టు విలన్ని ఎంత బాగా చూపిస్తే హీరోయిజం అంత బాగా ఎలివేట్ అవుతుందని చెప్పేవారు ఆయన, కేవీ రెడ్డి గారు. అవునండి. అది ఆ స్కీము ఇక్కడ మాత్రం బాగా కనిపించిందండి. తర్వాత మోర్ ఇంపార్టెంట్లీ ఈ సినిమాలో మీరు రాసిన స్క్రిప్ట్లో, మీరు తీసిన సినిమాలో, మీరు చేసిన పాత్రలలో అక్కడ ఈ అంటే త్రూ శ్రీకాంత్ క్యారెక్టర్ అంటే మనీ లాండరింగు, దాన్ని అకౌంట్, ఇదంతా ఏదైనా ఇన్స్పిరేషన్ అండి మీకు, లేకపోతే ఊరికే ఇమాజినేషన్ అండ్ క్రియేషనేనా సార్? ఇది ఇమాజినేషన్ అండ్ క్రియేషన్. ఇంతకుముందు జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ అన్నీ కూడా తీసుకుంటాం సార్, నో డౌట్. కొన్ని తీసుకునే చేస్తామండి. ఓకే. దానికి ఏంటి, అవేం జరిగినాయి, ఇదేంటి, ఇది మొత్తం అంతా కూడా కొన్ని, అది కూడా చాలా కొత్తగా ఉందండి ఆ ఎపిసోడ్. ఇన్సిడెంట్స్ ప్లస్ ఒకళ్ళు ఏదైనా చేయాలనుకుంటే ఏ విధంగా చేస్తారు, ఈ రోజు ఉన్న పరిస్థితులు రీత్యా, ఇప్పుడున్న టెక్నాలజీ రీత్యా ఏ విధంగా చేయగలరు అనేది ఒకటి తీసుకునే చేశామండి. బట్ ఇది జరిగి 9 నెలల క్రితం, ఇప్పుడు అది ఎప్పుడో ఏప్రిల్లో మేలో షూట్ అండి అది, అప్పుడే అయిపోయిందండి అది. ఓకే. ఓకే. సో మీరు ఫైనల్గా ఈ రోజున సినిమా రిలీజ్ అయింది, బ్రహ్మాండమైన రిపోర్ట్ ఉంది, కలెక్షన్స్ సూపర్గా ఉన్నాయి, ఆల్రెడీ వాళ్ళు మండీలోకి వచ్చేసాం, అంటే అయిపోయింది, 3 రోజులు అయిపోయింది. సక్సెస్ నగరాలు బాగా మోగుతున్నాయి 2 రాష్ట్రాల్లో. అదే మీ హీరోయిన్ అంది కదా, ఈ 2 రాష్ట్రాలు 2 స్టేట్స్ లేవాలంది కదా, అలాగా లేచింది ఈ సినిమా. ఇప్పుడు ఇన్ జనరల్గా మీ దగ్గర నుంచి అంటే మీ ఈ ప్రజెంట్ సక్సెస్ నుంచి మళ్ళీ పాస్ట్ సక్సెస్లోకి ఒకసారి వెళ్దామండి. అఖండ సినిమా తర్వాత మళ్ళీ అఖండ 2వా, లేకపోతే అఖండ 3వా, లేకపోతే అఖండని మించింది వస్తుందా, ఇలాంటి అంచనాల్లో ఆల్మోస్ట్ బాలయ్య గారి అభిమానులే కాదు, మొత్తం సినీ అభిమానులందరూ కూడా అంచనాల్లో ఉన్నారండి. అసలు బాలయ్య బాబుతో ఒక్కడితోనే చెయ్యాలి బోయపాటి అనే బాగా కరడు కట్టిన తీవ్రవాదులు కూడా ఉన్నారు అభిమానుల్లో. వాళ్ళకి మీ సమాధానం ఏంటి? నెక్స్ట్ పిక్చర్ ఎప్పుడు ఏంటి సార్? కన్ఫర్మ్ బాలయ్య గారితో అఖండ 2 అనేది ఉందండి. ఏ అభిమానైనా నేను వారిని బాగా ఒక 3 సక్సెస్ మేము హ్యాట్రిక్ కొట్టాం కాబట్టి అలా చేయాలనే కోరుకుంటారు. కానీ వేరియేషన్ ఉండొద్దండి. పక్కనే చేస్తే ఏది ఇప్పుడు పుల్లారెడ్డి స్వీటు 1 తింటే బాగానే ఉంటుందండి, 2 తింటే బాగానే ఉంటాయి, 1 kg 2 kg తినలేము. సో అందుకని వెంటనే అయితే నీకు అది అయిపోతుంది. ఒక చిన్న టైం తీసుకొని మనం చేస్తే గ్యారంటీ, దానికి దీనికి ఉన్న గ్యాప్లో ఆయన 1-2 చేసి ఉంటారు, నేను 1-2 చేసి ఉంటాను బయట. సో దీని నుంచి వచ్చి, ఆ గ్యాప్ నుంచి వచ్చి మనం కూర్చొని ఒకసారి చేస్తే వచ్చే కిక్కు వేరేగా ఉంటుందండి. 100%. రోజు అదే అని అంటే కూడా మనకి ఇది పెద్ద అంటే మధ్యలో ఈ చిన్న ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటుంటే రిలీఫ్ సస్టైన్ అవుతుంది. ఆయన కూడా చాలా రిలీఫ్గా ఉంటాడు కదండి. అవును. ఒక ట్రాన్స్ఫర్మేషన్, బయటికి వెళ్ళి ఒక ఎంటర్టైన్మెంట్ సినిమాను, ఒక సెంటిమెంట్ సినిమాను, ఇంకోటి ఒక మంచి యాక్షన్ సినిమా చేసి మన దగ్గరికి వచ్చారంటే సార్ మనం చేసేది ఇంకోలా ఉంటుంది. సో ఆ వేరియేషన్స్ కనిపిస్తాయి. ఓకే. ఒక ఆర్టిస్ట్లో అన్ని వేరియేషన్స్ రావాలన్నా కూడా అది చేయాలి, ఒక కొత్తదనం కనపడాలన్నా కూడా చేయాలి. అదే మా రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా బాలయ్య గారు మీ గురించి చాలా బాగా మాట్లాడారు. ఇది మీ మేకింగ్ స్టైల్ మీద కానీ వాటి మీద ఆయనకి చాలా విపరీతమైన కాన్ఫిడెన్స్ మీరంటే. అవునండి. అంటే ఎందుకంటే అఫ్కోర్స్ 3 హిట్లు. అవునండి. ఆయనకు ఆ స్టేజ్లో అవి చాలా అవసరమైన హిట్లు కూడా. అదే టు బి వెరీ ఆనెస్ట్, ఎందుకంటే ఏ హీరోకైనా హిట్ అవసరం కదండి. ఇప్పుడు నెక్స్ట్ మీరు తీయబోయే సినిమా బాలయ్య గారి అభిమానులకు కనుక మీరు చెప్పాల్సి వస్తే, చెప్పాలి అని మీరు అనుకుంటే ఏం చెప్తారు సార్?
బాలయ్య గారి అభిమానులకి? అంటే ఏం ఇప్పుడు నేను ఇంతకుముందు అదే చెప్పాను సార్. ఇప్పుడు జరుగుతూ ఉంది బాబీ సినిమా, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయండి బాబుది. నాకు మధ్యలో ఇంకో కమిట్మెంట్ ఉందండి, అది చూసుకొని వెంటనే ఇటు వస్తాను. ఇంకో కమిట్మెంట్ ఇప్పుడు చేయబోతున్నానండి. అది ఏంటి అనేది జస్ట్ ఫ్యూ డేస్లో నేను అనౌన్స్ చేస్తాను. ఓకే, జస్ట్ ఫ్యూ డేస్లో. పెద్ద హీరో అండి? సో పెద్ద హీరో. అదే మీరు పెద్ద హీరో అంటే మీరు చెప్పలేము, మీరు గబుక్కొని రామ్లాట్ హీరోని తీసుకొచ్చి పెద్ద హీరోని చేస్తారు మీరు సడన్గా. ఇప్పుడు రామన్ చూస్తే మామూలుగా ఎప్పుడైనా కనిపిస్తే ఎస్ చాలా చాక్లెట్ బాయ్ లాగా కనిపించేవాడు, ఇప్పుడు కనిపిస్తే అలా కనిపించాడు, పక్కనే దున్నపోతుతో కనిపిస్తాడు. ఏది నీ దున్నపోతు వేసి రామని అడిగే రేంజ్లో ఉన్నాడు ఇప్పుడు. సినిమా బయటకు వచ్చాక ఈ డోంట్ ఫీల్ నార్మల్ అబౌట్ రామ్, దట్ ఈస్ ఫర్ ష్యూర్. అవునండి. స్కంద చూసి బయటకు వచ్చిన తర్వాతే ఆ సూపర్ కరెక్ట్ అండి. అది ఆ ఇమాజినేషన్ మారిపోయింది రామ్ మీద. అండ్ అతనికి మీకు షూటింగ్ టైంలో ఎట్లా ఉంది సార్ ఇంటరాక్షన్? సార్ చాలా హ్యాపీగా ఉంటుంది సార్, అసలు చాలా హెల్దీగాను హ్యాపీగా ఉంటుంది. ఓకే, అసలు ఏ ఇది ఉండదు, బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది. ఒకటే సార్ మనలో క్లారిటీ ఉండాలి, టెక్నీషియన్లో క్లారిటీ ఉండాలి. టెక్నీషియన్లో క్లారిటీ ఉంటే ఇంకెవరు ఏ ఇది ఉండదండి, చాలా హెల్దీగా వెళ్తుంది. అవునండి. అంటే సార్ మీరు ఎంత ఇతమిద్దంగా నిర్దిష్టంగా మీ సినిమా చిత్రీకరణ విషయంలో ఎంత పట్టింపుగా ఉంటారన్న దానికి నేను విన్నానండి, నిజమో కాదో నాకు తెలీదు. సరైన సినిమా అసలు అరవింద్ గారికి మీరు చూపించలేదంటగా ఆఖరి వరకు ఎవరో అన్నారు. ఎవరో అనడం అని కాదు సార్, నాకు వేరే సీన్లలో చూపించడాలు కొంత అయిన తర్వాత వాళ్ళతో అది నాకు అసలు అలవాటు లేదండి. నేను ఒకటి ఫిక్స్ అయ్యి కరెక్ట్గా ఇది అయిన తర్వాత నేను ఫైనల్ ఎడిట్ పర్ఫెక్ట్గా చేసిన తర్వాత కూర్చోబెట్టి చూపిస్తాను సార్. మీకు ఏమైనా డౌట్ ఉందో చెప్పండి, ఇప్పుడు ఏం చేద్దాం, ఇబ్బంది లేదు. ఓకే, ఆ రోజు నేను చూపించినా కూడా మీరు గెస్ చేయలేరండి. ఏ సీన్ కాని సీన్ ఎప్పుడు చూపించినా బాగానే ఉంటాయి సార్. అవును, అది అంతా కూడా కంపోజ్ అయిన తర్వాత వచ్చేసేసి ఒక కరెక్ట్గా ఒక చైన్ ఆఫ్ దీనిలో పెట్టేసి లింక్స్లో పెట్టేసేసి కరెక్ట్గా ఒక స్క్రీన్ ప్లేలో పెట్టి మీ ముందు తీసుకొచ్చి పెట్టినప్పుడు మాత్రమే ఒక జడ్జిమెంట్ వస్తుంది. ముందే ఊరికే చూస్తాం మేము చెప్తాం, ఏం చెప్పలేరండి ఎవరు అనుకుంటాం కానండి, చెప్పలేరు సార్. అక్కడ అది మనం చీట్ చేసినట్టు అవుతుంది. ఓకే, సో ఫైనల్గా చూసినప్పుడు ఒక్కసారి నాన్న ఇది ఇక్కడ ఏదైనా తేడా ఉంది, డైరెక్ట్ గారు ఇక్కడ ఏదైనా చిన్న ఇది ఉంది, అది ఒకసారి చూడండి, ఈజీ నాకు. ఓహో ఇందుకు అడుగుతున్నారా, లేదంటే సార్ ఇదిగో దీని లింక్ ఇదిగో ఇక్కడ ఉంది కాబట్టి నేను ఇది చేశాను అని చెప్పడానికి ఉంటుంది. లేదు కరెక్టేనా, లేదు సార్ నిజమే బాగుంది, టోటాలిటీ బాగుంది అనుకుంటే ఒకటి లేదు సార్ నిజంగానే ఇది చిన్న ఇది ఉంది సార్, ఓకే ఒక 2 days మనం పెట్టుకుందామండి, టోటల్ ఇంకేమున్నాయో చూసుకుని 2 days పెట్టేస్తాం, ఈజీ. అదే వాళ్ళకి చెప్పడానికి ఈజీ, మీకు చూపించడానికి ఈజీ, వాళ్ళు చెప్పిన తర్వాత మీరు కరెక్ట్ చేసుకోవడం కూడా ఈజీ అండి. అలా కాకుండా ఇవాళ చూసావు, ఒక ఇంటర్వెల్ దాకా అయింది, కొంతవరకు ఉంది చూసావు, ఇప్పుడే జడ్జ్ చేయలేరు. ఏం చెప్తారు, చూస్తారంతే. నాకు ఇంకా సెకండ్ హాఫ్ ఉంది కదా, నేను షూట్ చేయకుండా నువ్వేం చెప్తావు జడ్జిమెంట్? కరెక్ట్, ఎవరైనా సరే సార్. అవును, మీ ఫస్ట్ హాఫ్లో లాక్లు అన్నీ సెకండ్ హాఫ్లో ఉంటాయి కాబట్టి ఎలా పడితే అలా చూపించి కూడా వేస్ట్ అండి. ఊరికే చూపించామంటే చూపించాము అంతే, అది ఎందుకు? అది నాలుగానే ఏంటంటే నేను ఆయనకి ఇదే చెప్పానండి, గురుగారు నాకు జడ్జిమెంట్ కావాలంటే నువ్వు రోజుకోసారి చూసే జడ్జిమెంట్ రాదు. ఇది ఆల్రెడీ చూసాను ఎన్నిసార్లు. ఒక ఎంటర్టైన్మెంట్ సీన్ ఉందండి, ఒకసారి చూసావు నవ్వావు, రెండోసారి చూసాను నవ్వావు, మూడోసారి చూసావు నవ్వావు, నాలుగోసారి చూసావు నవ్వావు, ఐదోసారి చూసావు ఆల్రెడీ చూసాం అనుకుంటావు, ఆరోసారి నేను చక్కలికి పెట్టాలి. ఎందుకు వస్తుంది సార్ నవ్వు? సో అన్నిసార్లు నీకు ఎందుకంటే నువ్వు ఇక్కడ చూస్తున్నావు, దానికి తర్వాత ఒక ఆర్ఆర్ యాడ్ అవుద్ది, అద్భుతమైన నీకు ఇది యాడ్ అవుద్ది, వాయిస్ యాడ్ అవుద్ది, డబ్బింగ్ యాడ్ అవుద్ది, ఇవన్నీ యాడ్ అయినప్పుడు ఒక డిఏ కలర్ఫుల్ డిఏ యాడ్ అవుద్ది. ఇవన్నీ యాడ్ అయినప్పుడు ఉండే నీకు లుక్ కను మామూలుగా చూసేదానికి చాలా తేడా ఉంటుంది. కరెక్ట్ అండి, కరెక్ట్. అదైతే ముందు అరవింద్ గారికి ఇప్పుడు మీరు ఏది చూసినా కూడా నన్ను జడ్జ్ చేయలేనప్పుడు ఎందుకు చూడటం? ఇప్పుడు వద్దు, మీరు పొల్యూట్ అవ్వద్దు. మీరు ఒకేసారి చూసినప్పుడు మీకు ఒక ఆడియన్లా చూసావు, మీకు ఒక జడ్జిమెంట్ ఉంటుంది. సో అందుకని నేను ఫస్ట్ నుంచి నేను బాలయ్య గారికి కూడా ఫైనల్గా చూపిస్తానండి. అంతేనా? ఫైనల్గా చూపిస్తాను సార్. బేసిక్గా ఆయనకి నాకున్న బాండింగ్ వేరండి. ఆయన అసలు కథ కూడా అడగడు, వద్దు భయపడగారు, మీరున్నారు చూసుకుంటారు నాకెందుకు అంటాడు ఆయన. ఓకే, సో ఆయనకి నాకున్న నమ్మకం అండి, మా మధ్యలో ఉన్న బాండింగ్ అది. ఓకే, సో ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ కదా, నువ్వేం చెప్పద్దు నాకు, నువ్వే చెయ్యి. అది నిజంగానే బరువు కోసం అనండి ఆయన, నాకెందుకు భయపడుతున్నాడు కదా అని ఆయనకు ఒక నమ్మకం ఉంటుంది. నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటూ వచ్చాను కాబట్టి ఆయన ఇంకా బాగా నమ్ముతాడు. ఇప్పుడు మీరు మామూలు రెగ్యులర్ క్యారెక్టరైజేషన్ అయితే ఒక పద్ధతి అండి, అఖండలో ఈ క్యారెక్టర్ ముందు బాలయ్య బాబు గారికి చెప్పారా? అఘోరా క్యారెక్టర్ ఓకే, చెప్పిన తర్వాత షూట్కి వెళ్ళారా? 1 minute సార్ ఆయన వినింది. బాబు ఇప్పటివరకు మనం 2 ఇలా చేసాము, సోషల్ ఫార్మాట్ చేసాము, ఇప్పుడు సోషల్ ఫార్మాట్ 2.5 hours కష్టమైపోద్ది,
మరి ఏం చేద్దామండి, నేను ఇలా అఘోరా క్యారెక్టర్ అనుకుంటున్నాను. అఘోరా అంటే విభూతి పూసుకొని హెయిర్ పెంచి వచ్చి ఇదే అన్నాడు. అవును బాబు, కాకపోతే బాలయ్య బోయపాటి అలా ఉంటారు కదా బాబు. కుట్టారుగా బాలయ్య బోయపాటి అలా ఉంటారు కదా. నిజమేనండి, మీ ఇష్టం, ఎప్పుడు గెటప్ చెక్క ఎప్పుడు వెళ్ళిపోతాం, ఇంతే జరిగింది. ఓ అంతేనండి, చాలా సింపుల్, చాలా సింపుల్. ఆ క్యారెక్టర్ ఎలా జర్నీ చేస్తాను, ఎందుకు నువ్వు చూసుకుంటావు కదా అన్నాడు ఆయన. ఓకే, అంతే, చూసుకోండి, తర్వాత మనం గెటప్ అంతప్పుడు కావాలంటే అప్పుడు ఏదైనా ఊరికే నేను ఎలా వెళ్ళాలి చెప్పండి నాకు చాలు. అంటే అది నమ్మకం, నమ్మకండి, షీర్ ఫెయిత్ మీ మీద ఉన్న నమ్మకం అండి. అంతే, ఆ నమ్మకం ఉన్నప్పుడు మనం చాలా బాగా ఇంకెక్కువ వేసుకుంటామండి మా భుజాన. అది ఒక రకంగా హెవీ వెయిటేనండి. ఇప్పుడు కథ విని బాగోలేదు, ఇది మార్చండి, ఇలా మార్చండి అంటే అప్పుడు సమానమైన నిష్పత్తి ఉంటుంది రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు అంతా మీదే, మంచి అయినా చెడైనా. సో మీరు ఆ యాంగిల్లో మళ్ళీ సింగిల్ హ్యాండ్ ఫైటే కదా మీది. మరి దాన్ని మీరు ఎంజాయ్ చేస్తారండి బాగా బాగా. ఎలా? ఎందుకంటే నేను చేయలేను సార్. రీమేక్ చూపిస్తే నాకు కిక్కు రాదు. నాకు రోజు స్ట్రగుల్ పడాలి. అమ్మ ఈ షాట్ ఎలా తీయాలి, ఇది ఇలా పెట్టాలి, ఇది మార్చాలి, బ్లాక్ మార్చాలి, నుంచి ఇది బయటికి తీయాలి. ఆ కిక్ ఉన్నప్పుడే నేను డైరెక్టర్గా బతికున్నట్టండి. అది లేని రోజు నాకు అవసరం లేదు సార్. అది అందుకే నేను రీమేక్లు చేయనండి. రీమేక్లు చేయరు అసలు. ఆ ప్రస్తావన కూడా మీ దగ్గర రాదేమో. నేను చేయనండి, చేయలేను. నాకు కిక్ ఉండదు. అది నేను చూస్ చేసేదేం సార్. మరే కరెక్ట్. నేను అది పెద్ద ఇబ్బంది పడతాను. నేను రీమేక్లు మధ్య బాగా డిసప్పాయింట్ కూడా ఎప్పుడు రీమేక్ అలా అని కాదు సార్. నేను వాళ్ళతో చెప్పండి, నేను ఎవరితో సినిమాలే కూడా నేను రీమేక్లకి వెళ్ళాను సార్. ఎందుకంటే ఆల్రెడీ చూసిన సినిమా సార్ అది. నేను సో కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా ఉంటే నేను చేస్తాను ఆ రీమేక్లో కూడా. కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ దానికి. ఇప్పుడు నేను చేసిన దానిలోనే నాకు భద్ర ఉంది, సెకండ్ వెర్షన్ ఉంది. నాకు నేను చేయగలను. ఓకే, భద్రకి సెకండ్ వెర్షన్ ఉంది, కానీ సెంట్రల్ పాయింట్ అదే ఉంటుంది. ఆ సెంట్రల్ పాయింట్ మార్చాలి, మారిస్తే వచ్చేస్తుంది మొత్తం కొత్త కథ వస్తుంది. ఓకే, సింహ కూడా అలాగే ఉంది. తులసికి లేదండి, సింహాకు ఉంది అలాగే. ఇదే ఉంటుంది, సెకండ్ వెర్షన్ ఉంటుంది. సెకండ్ అంటే అదర్ వెర్షన్, ఇంకో రకంగా కూడా తీయచ్చు ఆ సినిమా. ఓకే, అదర్ వెర్షన్. అలా ఇంకేదైనా నేను వెళ్ళినప్పుడు చేయగలను. కాదు సార్, దాన్ని ఎవరు డిసైడ్ చేస్తారు? మీకు మీరే డిసైడ్ చేసుకుంటారు రెండు వెర్షన్స్ ఉన్నప్పుడు. అంతే కదా సార్. అమ్మ మీరు మామూలు కారండి కాదు సార్. ఎందుకంటే అది మా ధర్మం సార్. అది ధర్మం ఏంటంటే సార్, ధర్మం ఏంటి తేడా వచ్చిందంటే గొప్ప పగిలిపోతుంది. ఇప్పుడు ధర్మం ఓకే, మీ బాధ్యత, మీ ఉద్యోగ ధర్మం, లేకపోతే మీ బాధ్యతలో ఉండే ధర్మం అది. బట్ ఏదైనా ఒక బ్రిటిష్ వాళ్ళు ఎక్కువగా కౌన్సిలింగ్ని నమ్మేవారంట. కౌన్సిలర్స్ కూర్చుని డెసిషన్ తీసుకోవడం అది. అవును, అది అప్పుడు బాధ్యత అన్నది అందరికీ పంపకం జరుగుతుంది. ఇక్కడ మీరు రెండు వెర్షన్స్ రాసుకుని రెండు బాగున్నాయి దీనిలో వెళ్దామని అనుకోవడం మాత్రం ఇప్పుడు నాకు సాహసమే. నాకు ఒక రైటర్స్ వింగ్ కూడా ఉంటుందండి. వాళ్ళతో కూడా కూర్చుంటాను సార్. ఓకే, కూర్చొని వాళ్ళ అభిప్రాయాలు కూడా మొత్తం వింటామండి. వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళ అభిప్రాయాలతో పాటు మొత్తం అంతా కూడా అభిప్రాయం తీసుకున్న తర్వాతే ఫైనల్ జడ్జికి నేను వెళ్తాను. ఓకే, దెన్ యూ విల్ అరైవ్ ఎట్ ఫైనల్ డెసిషన్. ఎస్ సార్. ఓకే, ఇప్పుడున్న ఇది ఎలా ఉంది, ట్రావెల్ ఎలా కావాలి, ఏంటి, వాటి ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఎలా ఉంది, ఓకే, ఎవరిని మనం ఖాయం చేస్తున్నాం, ఈ సినిమా ద్వారా ఎవరిని ఫస్ట్ ఆడియన్స్ మన సినిమాకి రావాలి అనేది కంపల్సరీ ఇది పెట్టుకుని కూర్చుంటాను. ఓకే, తర్వాత నాకు అంటే మీరు ముత్యాల సుబ్బయ్య గారి దగ్గర అసిస్టెంట్గా ఉన్న రోజుల నుంచి మీరు నాకు తెలుసు. ఇన్ జనరల్గా సుబ్బయ్య గారు అన్నీ కూడా మమతల కోవిల, మమతానురాగాలు, ప్రేమ, బంధం, ఇలాంటి సినిమాలు సుబ్బయ్య గారు అన్నీ దాదాపుగా. కానీ మీరు అంత ఇమోషనల్ ఎరప్షన్ ఎక్కడి నుంచి అడాప్ట్ చేసుకున్నారంటే? సార్ అడాప్ట్ అదేం లేదు సార్, టైం, ఆ టైంకి అది కూర్చుంది సార్. ఆ తర్వాత నేను 2004కి నేను డైరెక్టర్ అయ్యాను. అవును, ఆయన దగ్గర నేను పనిచేస్తుంది 98, 99, 2000 ఆ లోపే చేశాను సార్. ఆ తర్వాత 2001 నుంచి నేను బయటకు వచ్చేసాను. ఓకే, 3 years ఫైల్ పట్టుకొని తిరిగాము. 2004లో నేను భద్రా స్టార్ట్ చేశాను. అప్పటికి చాలా మారిపోయినాయండి. సో ప్లస్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఉంటుంది సార్. నేను అప్పటి వరకు ఉన్న రవితేజ గారు ఒకలా ఉన్నారు. ఓకే, నేను ఇతనితో చేస్తే ఏం చేయాలి, బాలయ్యతో చేస్తే ఏం చేయాలి, చిరంజీవి గారితో చేస్తే ఏం చేయాలి, ఎవరైతే ఉన్నారో వీళ్ళతో చేస్తే ఏం చేయాలి అనేది నాకు ఒక ఇది ఉంటుందండి. సో ఆ కాలమానం ప్రకారం మారిన దీని ప్రకారం మార్పుల ప్రకారం అది చేంజ్ చేసుకుంటూ వచ్చామండి. దానికి తగ్గట్టు మారుతూ వచ్చాం. ఓకే, ఆయన హ్యాంగ్ ఓవర్ ఏమీ లేదు మీ మీద. అది 3 ఏళ్ళు మీరు పనిచేసిన మీదంతా వేరే స్కూలు. అది ఎవరి స్కూలు కాదు, అది రాఘవేంద్ర గారి సినిమాలాగా ఉండదు, కోడి రామకృష్ణ గారి సినిమాలాగా ఉండదు. అసలు మీది బోయపాటి సీన్ సినిమా సెపరేట్. ఇది మనం చేసామండి 100%. ఆ హెవీనెస్, ఆ ఎలివేషన్స్, అంటే ఆడియన్కి యూ విల్ షో ఎ డిఫరెంట్ వరల్డ్ అండి.
కొత్త ప్రపంచంలోకి వెళ్ళి వస్తాడు ఒకసారి ఆడియన్స్. అది సరైనోళ్ళని నేను ఫీల్ అయ్యాను. నేను మీకు సినిమా చూడగానే కూడా మీకు ఫోన్ చేసి చెప్పాను సరైనోడు. అప్పటి నుంచి నాకు ఐ ఫాలో యువర్ ఫిల్మ్స్, ఎందుకంటే వేరేగా ఉంటాయి, వేరే ధోరణి సినిమాలు అవన్నీ కూడా. ఇప్పుడు మీరు నార్మల్గా ఒక రవితేజ, ఒక రామ్ చరణ్ గారు, ఒక అల్లు అర్జును, బాలయ్య బాబు, ఇప్పుడు రాము, ఇదే వెళ్తున్నారు. చిరంజీవి గారితో సినిమా చేసే సిచ్యువేషన్ ఎప్పుడు మీకు రాలేదండి? వస్తుందండి, కథ ఉండాలి సార్. కాదు, గతంలో కూడా ఎప్పుడు? గతంలో కుదరలేదండి, రాలేదు. ఇప్పుడు వచ్చిందంటే కూడా నేను కథ మీద కూర్చోవాలి సార్, ఎందుకంటే ఆఫ్టర్ అఖండ అన్నీ మారిపోయినాయండి. పెర్మిటేషన్, ఎందుకంటే ఆ సెక్టర్ హీరో బాలయ్య గారు కానీ, చిరంజీవి గారు, వెంకటేష్, నాగార్జున, ఇదంటే అదొక సెక్టర్ అండి. దానిలో చేసేటప్పుడు మెయిన్ పారామీటర్ ఏది చూస్తారా అంటే అఖండ చూస్తారు. ఇప్పుడు అఖండ లాగా నేను ఏదైనా కొత్తది ఎత్తుకొని చేయాలి చిరంజీవి గారి మీద. సో ఇప్పుడు ఏదైనా వస్తే దాని గురించి కూర్చోవాలే తప్ప ఇప్పుడు మన దగ్గర లేదండి కథ లేదు, అలా లేదు. ఇప్పుడు అదే మళ్ళీ చిరంజీవి గారితో చేసే ప్రపోజల్ ఏదైనా వస్తే అప్పుడు మీరు మళ్ళీ కొత్తగా ఆలోచించాలండి. అప్పుడు దాని మీద పెన్ను పుస్తకాలు పట్టు కూర్చుంటారు. వచ్చినా కూడా ముందే ఆలోచించుకోవాలండి, వచ్చిన తర్వాత అనేది కాదు. అదే ఒక కథ రాసి పెట్టుకుంటే ఎక్కడికి పోదండి. రాయలేదా మీరు? అలా కాదండి, ఇప్పుడు అఖండ తర్వాత వేరే విధంగా వెళ్ళాలండి. అఖండాకి ముందు ఉన్నాయండి చిరంజీవి గారి కథలు ఉన్నాయి, కానీ అఖండ తర్వాత పూర్తిగా మారిపోయిందండి. ఒక క్యారెక్టరైజేషన్, ఒక ఇది కానీ తీసుకొచ్చే విధానం కానీ మొత్తం అంతా వేరేగా వెళ్ళిపోయింది. సో ఇప్పుడు అంతది కావాలి, అతనితో చేయాలంటే, చిరంజీవి గారితో చేయాలంటే అంత కథ కావాలి. ఓకే, అంటే అది వేరే వేరియేషన్లో ఉండాలి, ఉంటేనే కరెక్ట్గా కూర్చుంటుంది, వేరే డైమెన్షన్ ఉండాలి. లేదంటే ఎలా పడతా అంటే దాంతో పోలిక వస్తుంది. సో అందుకని తొందరపడకూడదు. ఓకే ఓకే. తర్వాత ఈ సినిమాలో హీరో నేను సీఎం అవుతానా అంటుంటాడు కదా, ఆ డైలాగులన్నీ ఏంటి? దాని తాలూకు ఆ సిరీస్ ఆఫ్ డైలాగ్స్ అన్నీ చిన్న, అంటే మనం పట్టుకోలేము, పట్టుకుంటే దానిలో చిన్న పొలిటికల్ టచ్ ఉంది. జనరల్ ఆడియన్స్ అయితే మాత్రం దే కెనాట్. అనేది రచ్చరవి గారి డైలాగులను ప్లస్ ఇది చెప్తున్నారు అంతే కదండి, ప్యాటర్న్ అదే ఆ స్కూలు. సార్ ఈరోజు మీరు చిన్న పిల్లవాడిని అడిగినా సరే పాలిటిక్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది వాళ్ళకి అవగాహన ఉంది. ఈరోజు జరుగుతున్న వాటి మీద ఉన్న ఒక విశ్లేషణే అది చెప్పడం జరిగింది. రచ్చరవి గారితో కానీ ఏదైనా సరే హీరో గారితో కానీ చేయడం జరిగింది. ఇది ప్రత్యేకంగా ఇది అనేది ఏం కాదు సార్, అది పొలిటికల్ సైన్స్ అన్నాం కాబట్టి దాని నుంచి అతను అడిగే ప్రొఫెసర్ అనే వ్యక్తి అడిగే క్వశ్చన్స్కి వాళ్ళు చేసే ఆన్సర్స్ని కరెక్ట్గా ఈరోజు లోకనీతి ఎలా ఉందో దాన్ని చెప్పామే తప్ప వేరే ఉద్దేశం కాదు. అవును, అదే నేను ప్యాథాలజిస్ట్ అవుతానని చెప్పి అతను ప్యాథాలజిస్ట్ అంటారు అని వాళ్ళగాడు అంటాడు చూడండి, లెక్చరరు ఫ్యాకల్టీ అన్న తర్వాత వాళ్ళు లేచి అసలు ఈ ప్రపంచం ఎలా ఉంది, ఎలా బాగుపడాలి, ఎలా చెడిపోతారు అని చెప్తుంటే అన్నీ ఇటు మీరు దేన్ని ఉద్దేశించి రాసినట్టుగా ఏం లేదు, సటైరికల్గా ఉన్నా కూడా సార్ ఇప్పుడు సొసైటీ అదే చెప్తున్నాను సార్, చిన్న పిల్లలకు కూడా తెలుసండి ఏం జరుగుతుందో సొసైటీ. అవునండి, చిన్న పిల్లలకు కూడా తెలుసండి ఈరోజు ఏం జరుగుతుంది ఏంటి, వాటి ఎలా వెళ్తుంది, ఎటు వెళ్ళిపోతుంది అనేది. అవును, సో అది మామూలుగా మనం చెప్పడం జరిగిందండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీరు ఇంత బిజీ షెడ్యూల్లో ఉండి కూడా ఐ డ్రీమ్ రిక్వెస్ట్ చేయగానే మీరు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ వీ హ్యావ్ బీన్ వెరీ వెరీ, నేను పర్సనల్గా, ఎందుకంటే ఎన్నో సినిమాలు చూస్తుంటాం కదా, రిలీజ్లు అవుతుంటాయి వెళ్తుంటాం, బట్ మనసు మీద అంత గట్టి ప్రభావాన్ని చూపించే సినిమాలు అక్కడక్కడ అప్పుడప్పుడు వస్తుంటాయండి. అలాంటి వాటిలో స్కంద కూడా ఒకటి. 100% దాంట్లో డౌటే లేదండి. ఐఎమ్ టెలింగ్ యూ, రామ్ కెరీర్లో తను వెనక్కి తిరిగి చూసుకుంటే ఇది ఏ రోజుకైనా తను ఎన్ని సినిమాలు తీసినప్పుడు చేసినప్పటికీ కూడా ఇది ఒక ప్రెస్టీజియస్ ఫిల్మ్గా చెప్పుకోవడానికి రామ్ ఆల్బంలో ఇది ఒక మైల్ స్టోన్ ఫిల్మ్ కింద ఉంటుందండి. అండ్ మీ దగ్గర నుంచి ఇలాంటి సినిమాలు మేము ఇంకా ఇంకా అధిక సంఖ్యలో ఆశిస్తున్నాం. మీ సినిమాల ద్వారా ఎంతమందో మళ్ళీ అంటే రివైవ్ అయిన ఆర్టిస్టులు లైక్ జగతి బాబు గారు, శ్రీకాంత్, ఇప్పుడు ఇలాగ ఎంతోమంది ఆర్టిస్టులు. ఎంత వెరీ ఫైన్ థింగ్ మీతో ఏంటంటే టక్మన్ బాంబే ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోకుండా ఇక్కడే లోకల్గా కార్ వేసుకు తిరుగుతుంటారు, ఏ జంక్షన్లో ఎవరున్నారో వెతుకుదామని. దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ పాయింట్స్ అండి. నిజంగా మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి సినిమా పరిశ్రమ ఆ యాంగిల్లో మాత్రం. సో మీరు ఇలాంటి మంచి మంచి సినిమాలు తీసి సినిమా పరిశ్రమని ఇంకా సుసంపన్నం చేయాలని మేము ఐ డ్రీమ్ తరఫున, మా ఐ డ్రీమ్ ప్రేక్షకుల తరఫున మిమ్మల్ని కోరుతున్నాం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.